ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ, ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. థ్యాంక్ యూ. ఆప్కి అదాలత్లో ఇవాళ నా అతిథి ఒక చీఫ్ మినిస్టర్. ఆయన చూడ్డానికి, మాట్లాడడానికి ఒక మామూలు వ్యక్తిలా ఉంటారు, కానీ పనిలో మాత్రం ఆయన చాలా స్ట్రిక్ట్ పర్సన్. ఈయన చీఫ్ మినిస్టర్ ఈ మధ్య అయ్యారు, కానీ ఆయన గురించి వివాదాలు చాలా ఉన్నాయి. కొంతమంది అయితే ఈయన్ని పుష్కర్ కాదు, ఫైర్ అని అంటారు. ప్లీజ్ వెల్కమ్ ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామీ. ఇప్పుడు నేను ఆప్కి అదాలత్లో పిలవబోయేది మన ఇవాల్టి జడ్జ్, చాలా పాపులర్ అయిన జర్నలిస్ట్. ఆయనకి 40 ఏళ్ల అనుభవం కూడా ఉంది. ప్లీజ్ వెల్కమ్ గోవింద్ సింగ్. కేసు ఇంకా సమాధానాలు ప్రారంభించడానికి ముందు మనం ఇవాల్టి జడ్జ్ అయిన గోవింద్ గారిని మనం ప్రారంభించడానికి అనుమతిని అడుగుదాం. కేసు మొదలు పెట్టండి. రండి, ఇవాల్టి కేసుని మొదలు పెడదాం. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామీ గారి మీద. ఆప్కి అదాలత్లో ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామీ మీద పడిన ఆరోపణ ఏంటంటే ఈయన వెనక వైపు నుంచి వచ్చి చీఫ్ మినిస్టర్ అయిపోయారు అని. ధామీ గారు, మీ చైల్డ్హుడ్ ని నేను చూశాను. మీరు ఆర్మీకి వెళ్లాలని అనుకున్నారు. రాజకీయాల్లో రావాలన్న ఉద్దేశం ఏమాత్రం మీకు లేదు? నేను ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చాను. అంతేకాకుండా ఒక ఆర్మీ కుటుంబంలో పుట్టినవాడినండి. మా నాన్నగారు ఆర్మీలో ఉండేవారు. మాకొక అలవాటు కూడా ఉందండి. అది అంటే ఒక్కొక్క కుటుంబం నుంచి కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరు ఆర్మీలో చేరి తీరాలి. దాంతోపాటు మా కుటుంబంలో చాలామంది ఆర్మీలోనే ఉన్నారండి. నేను కూడా ఆర్మీలో చేరాలని అనుకున్నాను. కానీ మా కుటుంబంలో నేను ఒక్కనే కొడుకును కాబట్టి మా అమ్మగారు వద్దు, నువ్వు ఆర్మీకి అంతా వెళ్ళొద్దు అని చెప్పారండి. నేను ఆర్మీలో చేరలేకపోయాను. కానీ ఆర్మీ యొక్క వాల్యూస్, ఇంపార్టెన్స్, టైం యొక్క ఇంపార్టెన్స్, ఇవన్నీ ఆర్మీ నుంచి నాకు వంశపారంపర్యంగానే దొరికిందండి. ఏంటంటే నాన్నగారితో పాటు నేను కూడా ఆర్మీలోనే పెరిగాను. అయితే మీకు మీ అమ్మగారి మీద ఎలాంటి కోపం లేదా? ఆర్మీకి పంపించకుండా రాజకీయాల్లోకి పంపారని? లేదు, అంటే నేను ఆర్మీలో చేరలేకపోయాను. కానీ ఒక సోల్జర్ ఆర్మీకి వెళ్ళి ఏమేమైతే చేస్తాడో అన్నీ కూడా నేను నా ఫీల్డ్కి సంబంధించినంత వరకు అన్నీ చేయాలని ఆలోచిస్తున్నాను. మొదట్లో మీ జీవితం చాలా ఇబ్బందిగా ఉండేది. స్కూల్లో, మీ పల్లెటూరులో. ఇదంతా నిజమేనంటారా? నేను పుట్టి పెరిగిన గ్రామం గురించి చెప్పాలి అంటే అదొక చిన్న గ్రామం. అంటే చైనా బోర్డర్, నేపాల్ బోర్డర్ మధ్యలో ఒక చిన్న గ్రామం. అంతేకాకుండా స్కూల్కి వెళ్ళడం కోసం మేము చాలా దూరం నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. ఆ తర్వాత కొత్త కొత్త కుర్రోళ్ళు, పిల్లలు ఇక్కడ ఉన్నారు చాలామంది. ఇక్కడికి వచ్చిన ఆడియన్స్ అందరూ కూడా. సో ఇక్కడ మీ అందరికీ స్లేట్ అంటే ఏమిటో తెలుసా? పలక అని అంటారు కదా. సో మేము ఆ స్లేట్ మీద రాసుకునే చదువుకునేవాళ్ళం. వాళ్ళందరూ స్లేట్లని యూట్యూబ్లోనే చూస్తుంటారు. అవునవును. సో ఆ పలక ఆధారంగానే మేమందరం చదువుకుంటూ ఉండేవాళ్ళం. అంతేకాకుండా రాత్రి పగలు వెళ్ళి మేము స్కూల్లో చదువుకుంటూ ఉండేవాళ్ళం. అక్కడికి వెళ్ళి ఒక పలక బలపంతో రాసుకునేవాళ్ళం. స్లేట్ మొత్తం మేము రాసిందే ఉండేది. ఇంటికొచ్చిన తర్వాత స్లేటు మీద నీళ్ళేసి తుడిచేవాళ్ళం. ఆ తర్వాత రాత్రుళ్ళు రేడియోలో ఒక సెల్ ఉండేది. రేడియో లోపల ఉన్న సెల్ యూజ్ చేసేసిన తర్వాత మేము దాంట్లోంచి నల్లగా ఒకటి వస్తుంది. దాన్ని తీసి మేము స్లేట్ని కోట్ చేస్తామన్నమాట. ఆ తర్వాత మరుసటి రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్లేట్ని మళ్ళీ నీళ్లతో తుడిచేవాళ్ళం. అలాగే ముందుకు పెట్టుకునేవాళ్ళం. దాన్ని అద్దంలాగా కనిపించేలాగా పెట్టుకునేవాళ్ళం. ఆ విధంగా చేయడం మాకు చాలా ఇష్టంగా ఉండేది. ఆ స్లేట్ని ఎదురుకుండా పెట్టుకుంటే మా మొహాలు అందులో కనిపించేవి. దాని మీద రాయడం అంటే మాకు చాలా ఇష్టం. అంతేకాకుండా మా విద్యార్థులందరూ కూర్చోడానికి
ఏ స్కూల్లో కూడా బెంచ్ లాంటివేమీ ఉండేవి కావు. నేల కూడా శుభ్రంగా ఉండదు. కింద ఇసుకలోనే కూర్చోవాలి, అది కాకుండా తడిగా కూడా ఉంటూ ఉండేది. సో ఇంట్లో గోని సంచులు లాంటివి చాలా ఉండేవి కదా, బియ్యం తెచ్చుకునే సంచులు, లేదంటే ఏమైనా సామాన్లు మోసుకొచ్చే సంచులు ఉంటాయి కదా. సో ఆ గోని సంచులు తీసుకుని మేము స్కూల్కి వెళ్తూ ఉండేవాళ్ళం. వాటిని కింద పరుచుకుని కూర్చునేవాళ్ళం, తర్వాత తీసుకొచ్చేవాళ్ళం. సో ఇలాంటి పరిస్థితుల్లోనే మేము చదువుకున్నాం. ఆ టైంలో కొత్త బట్టల మీద మనకొక ఇంట్రెస్ట్ ఉంటుంది, అలాగే భోజనం మీద, స్నాక్స్ మీద కూడా. కొత్త బట్టలు అంటే మేము ఎప్పుడూ కూడా సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి కొనుక్కునేవాళ్ళం. అది ఒకసారి మాత్రమే కొనుక్కునేవాళ్ళం. కుటుంబంలో ఏదైనా ఫంక్షన్స్ కానీ, పెళ్ళిళ్ళు కానీ అలాంటివి జరిగితే, లేదంటే మా గ్రామాల్లో ఉన్న తిరణాలు లాంటివి జరిగితే, తర్వాత భోజన విషయం గురించి మీరు అడిగారు. ఇప్పుడుండే పిల్లలందరూ ఇది తినను, అది తినను అని చెప్తూ ఉంటారు. ఏది కూడా తినను అని అంటున్నారు. నిజంగా మీరంతా అలాగే ఉన్నారు కదా. మా రోజుల్లో అంతా ఇప్పుడు దీపావళి వస్తుందని తలుచుకుని చాలా సంతోషించేవాళ్ళం. మా ఊళ్ళో దీపావళి పండుగ వచ్చినప్పుడు చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. మకర సంక్రాంతి టైంలో దేశంలో చాలా చోట్ల తిరునాళ్లు జరుగుతూ ఉంటాయి. కొందరు మకర సంక్రాంతి అంటారు, కొందరు మాఘీ అంటారు, కొందరు లోడీ అంటారు, కొందరు సంక్రాంతి అంటారు. సో మేము కూడా ఆ పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం. మకర సంక్రాంతిని చాలా గొప్పగానే సెలబ్రేట్ చేస్తాం. దానికోసం చాలా రోజులు మేము వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఎప్పుడు ఆ పండగ వస్తుంది, ఎప్పుడు మాకు తినడానికి పూరీలవి దొరుకుతాయి, మినపప్పుతో వంట చేసే పకోడీలు ఉంటాయి, అవి ఎప్పుడు దొరుకుతాయి, మాకు హల్వా ఎప్పుడు దొరుకుతుందా అని వెయిట్ చేస్తూనే ఉంటాం. సంవత్సరానికి ఒకసారి మాకు అవకాశం దొరికేది. ముందుగా మీరు MBBS చదవాలని అనుకున్నారు, ఆ తర్వాత మేనేజ్మెంట్ చేశారు, తర్వాత లా చదివారు, ఆ తర్వాత మీరు ఇంకొక డిప్లొమా కూడా చేశారు. సో ఏం చేద్దామని చాలా కన్ఫ్యూజ్డ్గా ఉండేవారా? నేను మెడికల్ ఫీల్డ్కి వెళ్ళాలని అనుకున్నది నిజమే అనుకోండి. MBBS చదవాలని అనుకున్నాను. మేము నలుగురం కలిసి లక్నోకి వెళ్ళాం. లక్నోలో మాకు ఎవరూ తెలీదు. శాఖనవాసికి తర్వాతే వెళ్ళాం. అంతకుముందు మా నలుగురిలో రైల్వే స్టేషన్లో చార్బాగ్లోనే దిగాము. చార్బాగ్లోకి దిగిన తర్వాత మేము మా సామాన్లన్నీ అలా పెట్టేశాం. సామాన్లు అక్కడ పెట్టేసిన తర్వాత 2 సామాన్లు చూసుకోవడానికి అక్కడే ఉండేవాళ్ళు. మాలో మరో 2 రూమ్ వెతకడానికి వెళ్ళేవాళ్ళం. మాకు 3 రోజుల తర్వాత రూమ్ దొరికింది. ఆ తర్వాత మేము రూమ్కి షిఫ్ట్ అయిపోయాం. ఆ తర్వాత లక్నోలో మేము కోచింగ్ స్టార్ట్ చేసేసాం. న్యూ స్టాండర్డ్ కోచింగ్ చాలా గొప్ప కోచింగ్ సెంటర్గా ఉంది ఆ రోజుల్లో. ఆ కోచింగ్లో చేరి చదివిన తర్వాత నాకు లక్నో యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ దొరికింది. ఆ తర్వాత నేను BA చదవడం కూడా ప్రారంభించాను. MBBSలో కొన్ని మార్కులు తక్కువ తెచ్చుకున్నాను. గ్రాడ్యుయేషన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దాం అనుకున్నాను, కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా చాలా మార్కులు తక్కువే వచ్చాయి. తర్వాత లా చదివాను. లా తర్వాత రీసెర్చ్ చేయాలని ఆశపడ్డాను. రీసెర్చ్ చేయాలనే ఉద్దేశంతో చాలా చోట్ల అడ్మిషన్కి అప్లై చేశాను. ఆల్మోస్ట్ అన్ని పనులు ముగించేశాను. కానీ ఆ తర్వాత ఉత్తరాఖండ్ వచ్చింది. నేను రాజకీయాల్లో ముందు నుంచి కూడా ఉన్నాను. స్టూడెంట్ వింగ్లో ఒక మెంబర్గా కూడా ఉన్నాను. RSSలో ఒక వాలంటీర్గా కూడా ఉన్నాను. నేను IPC, UTC ఇవన్నీ దాటుకుని నేను ఇక్కడికి వచ్చాను. నేను బ్యాక్డోర్ నుంచే వచ్చి CM అయ్యాను అని మీరు నా మీద నేరం మోపుతున్నారు. నేను చెప్పింది 100% కరెక్టే కదా. అందుకని ఒక్క విషయం ముఖ్యంగా చెప్పాలనుకున్నాను. నేను చిన్న వయసు నుంచే వాలంటీర్గా ఉన్నాను. చాలా విషయాల్లో, పరిస్థితుల్లో అదేమిటంటే ఈ విధమైన పబ్లిక్ సర్వీస్, ఫ్యామిలీల్లో దొరికే వాల్యూస్, చాలా సమస్యలను ఎదుర్కొని, లేదంటే నేను దాటుకుని వచ్చిన కర్తవ్యం, సమస్యలు, లేదంటే నా స్టూడెంట్ పాలిటిక్స్, యూనివర్సిటీలో, RSSలో అన్ని బాధ్యతలు స్వీకరించిన తర్వాత, RSS పాలిటిక్స్లో ఉన్న తర్వాత నేను డిస్ట్రిక్ట్లో, స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్లో నిలబడ్డాను. ఆ తర్వాత పార్టీ నాకు అప్పగించిన బాధ్యతల్లో ఇప్పటిదాకా నిర్వహిస్తూనే ఉన్నాను. దామి గారు, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లో చాలా మంది ఉంటారు. OTC కూడా చాలా మంది చేస్తున్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్లో చాలా మంది నిలబడుతున్నారు, చాలా మంది ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు. కానీ 45 ఏళ్లలో CM అయింది పుష్కర్ సింగ్ ధామీ గారు మాత్రమే. ఇలా అడిగితే నేనేం చెప్పను, కానీ అది నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు కూడా ఇలా అనుకోలేదండి. అంతేకాకుండా మా పార్టీలో అది కాస్త డిఫరెంట్గా ఉండే చాలా మంచి పార్టీ అండి. వాళ్ళు ఎప్పుడు ఎవరికి ఏ బాధ్యతలు అప్పచెప్తారో ఎవరు చెప్పలేరు. మీరు CM అవుతారని మీకే తెలియదు? లేదు, నేను ఇప్పుడు కూడా అనుకోలేదు. నేను 2012లో అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు పోటీ చేశాను. అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంది. అక్కడ నాకు ఎలాంటి ఛాన్స్ దొరకలేదు. కానీ 2017లో ఉత్తరాఖండ్లో అక్కడ కొత్తగా ఎలక్షన్లు జరిగాయి. ఆ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు
ఈసారి మినిస్టర్ క్యాబినెట్లో నా పేరు తప్పకుండా ఉంటుందని చాలా నమ్మకంతో ఉండేవాడిని. ఫైనల్గా ఆ లిస్టు బయటకు వచ్చినప్పుడు దాంట్లో నా పేరు లేదు. ఆ తర్వాత కూడా 2-3 సార్లు ఇలాగే జరిగింది. లోక్సభ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ ఎలక్షన్స్లో నేను తప్పకుండా నిలబడతాను నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఆ తర్వాత రెండోసారి కూడా మా పార్టీ గెలిచింది. అప్పుడు నేనేమనుకున్నానంటే ఈసారి తప్పకుండా నా పేరు ఉంటుంది. పార్టీకి ఒక కొత్త ప్రెసిడెంట్ వస్తున్నారు అని తెలిసినప్పుడు ఈసారి కూడా తప్పకుండా నా పేరు ఉంటుంది అనుకున్నాను. కానీ ఒక్కసారి కూడా నా పేరు రానే లేదండి. ఈసారి నా పార్టీ వచ్చినప్పుడు ఈ బాధ్యతలు నాకు అప్పచెప్పినప్పుడు నా పేరు ఉంటుందని నేను అసలు అనుకోలేదండి. నేను ఆ చివరి క్షణం వరకు కూడా జూలై 3-4 తారీఖుల్లోనే పదవి బాధ్యతలు స్వీకరించాను. జూలై 3వ తారీఖు సాయంకాలం అసెంబ్లీలో మీటింగ్ జరుగుతుంది. అప్పటి వరకు కూడా మా పార్టీలో ఎవరు కూడా నా పై అధికారుల నుంచో నా పార్టీ ఆఫీసు వాళ్ళ దగ్గర నుంచో ఎక్కడి నుంచి కూడా మీరే సీఎం కాబోతున్నారని నాకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ రాలేదు. నేను వెనకతలే కూర్చునున్నాను. కానీ సడన్గా మా మధ్యప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ లీడర్ అక్కడ ఉన్నారు. అంతకుముందు అగ్రికల్చర్ మినిస్టర్ కూడా అక్కడ ఉండేవారు. అగ్రికల్చర్ మినిస్టర్ ఉండేటప్పుడు ఆయనే మా అబ్జర్వర్గా ఉండేవారు, మా ఛార్జ్లో ఉండేవారు. ఆయన డైరెక్ట్గా అనౌన్స్ చేశారు. అప్పుడే నన్ను ఈ పదవికి ఎన్నిక చేశారు, ఆ పదవిని నేను చేపట్టబోతున్నానన్న విషయం అప్పుడే నాకు అర్థమైంది. ఆ కాలంలో కేవలం 3 నెలల్లో ఉత్తరాఖండ్లో 3 సీఎంలు మారారు. బీజేపీ కూడా చాలా ఇబ్బంది పడింది. మీ నంబర్ అసలు రాలేదని మీరంటున్నారు. మంత్రిగా గానీ లేదా లోక్సభలో గానీ అవకాశం దొరకలేదంటున్నారు. మోడీ గారు మిమ్మల్ని ఎలా సీఎం చేశారు? అది చెప్పాలంటే కొంచెం ఆయన చాలా తెలివైనవారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఆయనకి నా మీద చాలా నమ్మకం ఉంది. ఆ విషయం ఆయనకి బాగా తెలుసు. నాలాంటి మామూలు కార్యకర్తల్ని నేనొక సోల్జర్ కొడుకును కాబట్టి నాకు ఆ బాధ్యతను అప్పగించారు. దాంతోపాటు నేను పార్టీ నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, దాన్ని నేను ఎలా నిర్వర్తించాలి అని, వాటిని ఎలా ముగించాలి అని కూడా తాపత్రయపడ్డాను. నా కర్తవ్యాన్ని నా బాధ్యతల్ని ఎక్కువ చేశాను. ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి ఎలక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత చిత్తశుద్ధితో ప్రధాని గారి ఆశీర్వాదంతో, అలాగే హోమ్ మినిస్టర్ గారి ఆశీర్వాదంతో కూడా, మన అమిత్ షా గారి ఆశీర్వాదంతో కూడా నా పార్టీ ఎలక్షన్లో నిలబడింది. అంతేకాకుండా ఉత్తరాఖండ్లో చరిత్రలో ఇప్పటిదాకా ఉత్తరాఖండ్లో జరిగిన ఎలక్షన్లలో అక్కడ ఒక్కొక్క ఎలక్షన్లో కూడా ఒక్కొక్క పద్ధతి ఉండేది. ఒక్కసారి అక్కడ ఒక పార్టీ ఎలక్షన్లో నిలబడితే ఎలక్షన్లు వస్తేనే అక్కడ ప్రభుత్వం మారిపోతుంది. 22 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉత్తరాఖండ్లో ఆ పద్ధతికి స్వస్తి చెప్పింది. ఇక్కడ కొత్త చరిత్ర ప్రారంభమైంది. వాళ్లు ఫాలో అయిన నాగరికతే మారిపోయింది. ఉత్తరాఖండ్లో రెండవసారిగా గౌరవనీయులమైన మోడీజీ నాయకత్వంలో అక్కడ నాకు సోషల్ సర్వీసర్గా మంచి పని దొరికింది. ఉత్తరాఖండ్లో ప్రజలందరూ మళ్లీ నేను వాళ్ళకి సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇచ్చారు. వాళ్ళకి నా కృతజ్ఞతలు. దామి గారు, రాజ్నాథ్ సింగ్ గారు ఏమంటున్నారంటే, పుష్కర్ సింగ్ దామి, ఈయన మహేందర్ సింగ్ ధోని గారు లాంటి వారు ఫినిషర్. ఎలాగోలా చివరికి ఆయన ఫినిష్ చేయగలుగుతున్నారు. సరైన కారణం చెప్పాలంటే నేను ఏ టైంలో వచ్చానంటే పార్టీలో చాలా పవర్ఫుల్ మనుషులు అవసరమయ్యారు. మంచి పెర్ఫార్మర్స్ కూడా అవసరమయ్యారు. అందుకనే నన్ను పెర్ఫార్మర్ అని అంటున్నారేమో. కానీ పార్టీ గెలిచింది అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయారని మీరేమైనా బాధపడ్డారా? సార్, నిజం చెప్పాలంటే నాకు కొన్నాళ్ల వరకు చెప్పాలంటే ఎలక్షన్లకి టైం ఇవ్వడమే కుదరలేదు. అప్పటికి నాకు చాలా ముఖ్యం అనిపించింది. నాకు ఎలక్షన్లో గెలవడం లేక ఓడిపోవడం అన్నది అంత ముఖ్యంగా అనిపించలేదు. పార్టీ గెలవడం మాత్రం నాకు చాలా ముఖ్యం అనిపించింది. కొన్నాళ్ల పాటు నాకు కొంచెం దిగులు ఉండేది. మనుషుల గుణం అలాంటిది, అందుకే అలా జరిగింది. నాకు కూడా అలాగే అనిపించింది. కానీ కాసేపటి తర్వాత నేను ఎలా ఆలోచించానంటే, పార్టీ నాకిచ్చిన పని, పార్టీ ఎలాగైతే నాకు బాధ్యతలు అప్పచెప్పిందో నా కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నాను కాబట్టి ఓడిపోయినన్న బాధ నాకు అసలు లేదు. పార్టీ గెలవాలి అన్నది మాత్రమే నా అభిలాష. నా బాధ్యతని సరిగ్గా నిర్వహించిన అది నాకు చాలు అని నాకు అనిపించింది. సీఎం పదవి మీ చేయి జారిపోతుందని మీరు అస్సలు అనుకోలేదా? ఇలా జరుగుతుంది అని నేను ఎప్పుడు కూడా నా మనసులో అనుకోలేదు. ఒక్క విషయంలో మాత్రం చాలా సంతోషించాను. మన పార్టీ ప్రభుత్వం వచ్చేసింది, మన పార్టీ గెలిచేసింది. నేను చేసిన వాగ్దానాలు, జనానికి నేను చెప్పిన విషయాలన్నీ, మేము ఇలా చేస్తాము, అలా చేస్తాము, చాలా స్కీమ్స్ చేస్తాము అని చెప్పాను. మన రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత మేము చెప్పినవన్నీ కూడా చేసేసాం. నేను తత్కాల్ ఆఫీస్కి వెళ్ళాను. పార్టీ ఆఫీస్కి వెళ్ళి నేనేం చెప్పానంటే, జనం దగ్గర నేను చేసిన వాగ్దానాలు, పార్టీ యొక్క టార్గెట్ ని ఖచ్చితంగా ముగిస్తాను నమ్మకంతో చెప్పాను. దామి గారు,
బీజేపీలో ఎప్పుడూ ఈ విధంగా జరగలేదు. ఒకరు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయి ఆయన చీఫ్ మినిస్టర్గా గెలవడం అనేది, ఎలక్షన్లో దించేసి ఇలా మోడీ గారు చేశారా అన్నది నమ్మశక్యంగా లేదు. సో మొట్టమొదటిసారి మీరు మోడీ గారిని కలిసినప్పుడు ఆయనకి ఏం మాయ చేశారు, ఏం చేశారు? మొట్టమొదటిసారిగా నేను ఆయన కలిసినప్పుడు అప్పుడు నా మనసులో చాలా చాలా విషయాలు మెదులుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రధాని మోడీ గారిని కలవబోతున్నాను. ఎందుకంటే నేను సీఎం కానప్పుడు ఎప్పుడు కూడా ఆయన్ని మీట్ అవ్వలేదు. సో 2 రోజులకు ముందు నేను ఆయన దగ్గర టైం అడిగాను. ఆ తర్వాత ప్రధాని గారి ఆఫీసు నుంచి నాకు కాల్ వచ్చింది. అది మీరు 10వ తారీఖు కల్లా మీట్ అవ్వడానికి ఇక్కడికి రావాలి, 15 నిమిషాల టైం మాత్రమే ఇచ్చారు. ఆ టైంలోనే మీరు చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోవాలని చెప్పారు. నేనేమనుకున్నానంటే ఇప్పుడు ప్రధాని గారి దగ్గరికి వెళ్ళడం వల్ల అసలు ప్రధాని గారు ఏ స్కీమ్ గురించి నాతో డిస్కస్ చేస్తారో తెలీదు, ఏమేమి ప్రశ్నలు అడుగుతారో కూడా తెలీదు. అప్పుడు నేను చాలా వినయంగా లోపలికి వెళ్ళాను. నేను లోపలికి వెళ్ళిన వెంటనే ఈ షోకి వస్తున్నప్పుడు నేనేమి అనుకున్నానంటే, నేను ఈ షోకి వస్తున్నప్పుడు ఇక్కడి దాకా రావాలి అనుకున్నాను. అదేవిధంగా నేను ప్రధాని గారి ఆఫీసు లోపలికి వెళుతున్నప్పుడు ఒక తలుపు మాత్రమే తెరిచి ఉంది. ప్రధాని మోడీ గారు 2-3 తలుపుల మధ్య ఉంటారు అని చెప్పి అనుకున్నాను. నేను లోపలికి వెళ్ళిన వెంటనే ప్రధాని గారు నా ఎదురుగా నిలబడ్డారు. నన్ను ప్రేమగా లోపలికి రమ్మని ఆహ్వానించారు. అప్పుడు నేను ఎదురుగా ఉండేది ప్రధాని మోడీ గారని అనుకున్నాను. అప్పుడు నేను ఆయన ముందుకు వెళ్ళి నిలబడిన వెంటనే నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పి బొకే చేతికిచ్చాను. ఆయన కూడా ఎంతో చక్కగా తీసుకున్నారు. బొకే ఇస్తున్నప్పుడు మాత్రం నేను ఆయన సరిగ్గా చూడలేకపోయాను. నేను ఆయన్ని చూడనే లేదు. నాకు ఏమనిపించిందంటే ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, సీరియస్గా ఉంటారు. ఏం జరుగుతుందో నేను భయపడుతూ ఉన్నాను. అందుకని నేను ఆయన్ని చూడలేదు. నా ముందున్న కెమెరా వాళ్ళని కూడా నేను అసలు చూడనే లేదు. అప్పుడు వచ్చి కోవిడ్ టైం అది. సో ఆయనకి నేను బొకే ఇచ్చిన వెంటనే అక్కడి నుంచి ఒక మాట వినిపించింది, మీరు మాస్క్ తీయండి అని. అప్పుడు ఎవరు మాట్లాడుతున్నారా అని ఆలోచించాను. ఆ తర్వాత చూస్తే ప్రధాని గారు ఆయన వేసుకున్న మాస్క్ను తీసేశారు. నేను తీసేశాను. ఆ తర్వాత ఆయన కూర్చున్నారు. ఎప్పుడూ అందరి దగ్గర ఉండేలాగా ఆయన లేరు. అంటే ప్రధాని ఆయన చైర్లో ఆయన కూర్చున్నారు, ఆయన పక్కన నేను కూర్చున్నాను. ఆయనతో బట్టే కూర్చున్నాను అని చెప్పాలి. అలా కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక 3-4 నిమిషాలు ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. చాలా మామూలుగా మాట్లాడారు. తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారో అని అడిగారు. నాతో ఒక 3-4 నిమిషాలు ఆయన మాట్లాడే ఉంటారు. ఆ తర్వాత నేను నిజంగానే మర్చిపోయాను అనుకోండి, ప్రపంచంలో అతిపెద్ద నాయకుడితో కూర్చున్నానన్న విషయమే మర్చిపోయాను. అప్పుడు ఆయన నాకు తెలిసినంత వరకు ఆయన ప్రధాని మోడీ గారు చాలా తక్కువగానే నాతో మాట్లాడారు. ఆ తర్వాత నేనే ఎక్కువగా మాట్లాడడం మొదలుపెట్టాను. నేను నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉన్నాను, కానీ నా టైం 15 నిమిషాలు మాత్రమే. 1 గంట సేపు ఇలా గడిచిపోయిందో కూడా నాకు తెలియలేదు. 1 గంటన్నర సేపటి తర్వాత ఆయన ఏమాత్రం అర్జెంట్ పడలేదు. ఆ రోజు ఒక్క విషయం నేను నేర్చుకున్నాను. ఆయన ఇంత బిజీగా ఉన్నా కూడా, ఆయనకి ఎన్నో పనులు ఉన్నా కూడా, నాలాంటి ఒక సాధారణమైన మనిషితో కూడా ఎంత చక్కగా మాట్లాడారు, ఎంత టైం స్పెండ్ చేశారు. నిజం చెప్పాలంటే మనందరూ టైం మేనేజ్మెంట్ ఉంది కదా, ఆ విషయంలో ఆయనకన్నా బెస్ట్ అని ఎవరిని అనలేమండి. అయితే మీరు ఆ రోజు ఇంకో విషయం కూడా తెలుసుకునే ఉంటారు, ఇది కేదార్నాథ్కి ఎంతగా నచ్చుతుందో అని. అవును, ఆ విషయం నేను అర్థం చేసుకున్నాను. అది దేశంలో అందరికీ తెలుసు, ప్రపంచంలో అందరికి కూడా తెలుసు. బాబా కేదార్నాథ్తో అది 2013లో ఒక పెద్ద డిసాస్టర్ జరిగింది. అప్పుడు వచ్చిన తుఫాన్లో మొత్తం కేదార్నాథ్ తుడిచిపెట్టుకుపోయింది. అన్నీ కొట్టుకుపోయాయి, చాలామంది నష్టపోయారు కూడా. అప్పుడు 2013లో మోడీజీ డెహ్రాడూన్కి వచ్చారు. అప్పుడు ఆ టైంలో ఆయన వచ్చినప్పుడు అక్కడ ఏ ప్రభుత్వం ఉందంటే కాంగ్రెస్ పార్టీయే ఉంది. కానీ అప్పుడు కూడా ఆయన కేదార్నాథ్ని నేనే బాగు చేస్తాను అని చెప్పారు. ఆ టైంలో ప్రభుత్వం వారు మేము మిమ్మల్ని ఏమీ చెయ్యనివ్వము అని చెప్పారు. కానీ బాబా కేదార్నాథ్ దయ వల్ల 2014లో ఆయనే ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన కేదార్నాథ్ని రీకన్స్ట్రక్షన్ చేసే పనులన్నీ ప్రారంభించేశారు. ఇప్పుడు కేదార్నాథ్ యొక్క రీకన్స్ట్రక్షన్ పనులన్నీ ముగిసిపోయాయనే చెప్పచ్చు. ఇప్పుడు కేదార్నాథ్ బ్రహ్మాండమైన ప్రదేశంగా మారిపోయింది. రోప్వే పనులు కూడా ప్రారంభించేశారు. అంతేకాకుండా నేను ఎప్పుడైనా సరే ప్రధానమంత్రి గారిని చూడడానికి వెళ్ళినప్పుడు
అది నెలలో ఒకసారి కావచ్చు, 2 సార్లు కావచ్చు, ఎప్పుడూ ఇదే జరుగుతూ ఉంటుంది. కేదార్నాథ్ యొక్క రీకన్స్ట్రక్షన్ పనులు ఎలా జరుగుతున్నాయి, ఎప్పుడు దీని గురించే మాట్లాడుతూ ఉంటారు. నేను ఎప్పుడు ఆయన్ని కలిసినా కూడా కేదార్నాథ్ పనుల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు 3వ ఫేజ్లో ఏం జరుగుతుంది, అక్కడ సరస్వతీదేవి విగ్రహం ప్రతిష్ఠించాలి, ఆ విషయం ఏమైంది, ఇప్పుడు అక్కడ పండితులు ఎంతమంది అయితే ఉన్నారు, మీరు శాంతివనం నిర్మిస్తున్నారు, దాని గురించి ఏమైంది, ఎప్పుడు ఆ విషయాలే మాట్లాడతారు. ఆయన మైండ్లో ఎప్పుడు ఇలాంటి విషయాలే తిరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత నేను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ఈ విషయం మీకు తెలుసో లేదో నాకైతే తెలీదు, డిసాస్టర్ తర్వాత జనం రావడం బాగా తగ్గిపోయింది. ఆయన అక్కడికి వెళ్ళి కేదార్నాథ్లో రాత్రుల్లో గుహల్లోకి వెళ్ళి 2-3 రోజులు ఆయన అక్కడే నివసించారు. ఆయన అక్కడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే, వేల కొలది జనం అక్కడికి వస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం లక్షల కొలది జనం అక్కడికి వచ్చి వెళుతూనే ఉంటారు. మీరు ఆయన్ని ఆది కైలాష్ కూడా తీసుకెళ్లారు. అదేమిటంటే ఉత్తరాఖండ్లో 2 విషయాలున్నాయి, చార్ధమ్, కేదార్ఖండ్. వాటితో పాటు మానస్ ఖండ్, తర్వాత ఆది కైలాష్. ఇక్కడ బాబా కేదార్ ఉన్న ప్రదేశం కేదార్ఖండ్ అనే చెప్తాం. తర్వాత బాబా బోలే ఉండేదాన్ని, ఆ ప్రదేశాన్ని మానస్ ఖండ్ అని పిలుస్తాం. మన ప్రధాని గారిని చాలా రోజులుగా నేను ఎప్పుడైతే కలుస్తానో ఆయన ప్రతిసారి కూడా మనం ఆది కైలాష్కి వెళ్ళాలి అని అంటూ ఉంటారు. జోలీకాంగ్ 18,000 అడుగుల ఎత్తున అది ఉంటుంది. మన దేశం యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రి అంత ఎత్తుకు వెళ్లారు. ఆయన ఆ రిమోట్ ప్లేస్ కి వెళ్లారు. ఆయన వచ్చి వెళ్లిన తర్వాత అక్కడ వచ్చే ప్రజానీకం చాలా ఎక్కువ మంది అయిపోయారని చెప్పాలి. ఆది కైలాష్కి వెళ్లే జనం కూడా ఎక్కువైపోయారు. నాగేశ్వర్ ధామ్ కి వెళ్లే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఇప్పుడు చూసారంటే ప్రపంచం అంతా కూడా వ్యాలీ మీద చాలా దృష్టి పెట్టారు. ఆది కైలాష్ అనబడే ఈ ప్రదేశం ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. రాబోయే కాలంలో ఇలాంటి చార్ధామ్ యాత్రలు ఎప్పుడైతే జరుగుతాయో అదేవిధంగా మానస్ఖండ్ యాత్రలు కూడా జరుగుతాయి. మనమందరం కూడా ఇక్కడి నుంచి కైలాస్ మానేశ్వర్ వెళ్ళాలి, కైలాస్ మానేశ్వర్ చూడాలనుకునే వాళ్ళు ఇప్పుడు ఆది కైలాష్ కూడా వచ్చి చూడొచ్చు. దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. దామి గారు, ఇంకొక శివభక్తుడు కూడా ఉన్నారు, రాహుల్ గాంధీ. ఆయన కూడా నేను కేదార్నాథ్కి వెళ్తానని చెప్పారు. నేను కూడా ధ్యానం చేసే ఒక పెద్ద జ్ఞాని ఇంటికి వెళ్తానని చెప్పారు. నడిచే వెళ్తాను, హెలికాప్టర్ అవి ఎందుకు వాడాలని అని అడిగారు. ముందుగా నేను చెప్పదలుచుకున్నది మీకు చాలా హంబులుగానే చెప్తాను. ఆయన కావచ్చు, ఆయన పార్టీలో ఉండే చాలామంది కావచ్చు, లేదా ఆయనతో పాటే ఉండేవాళ్ళు కూడా కావచ్చు, పూజ ఎలా చేస్తారు, ఆచారం అంటే ఏమిటి, పూజల్లో ఏ పద్ధతులు పాటించాలి, ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకోవాలి. హేళన చేయడం వల్ల ఏమీ జరగదు, గురువు శపించడం వల్ల ఏమీ జరగదు. కావాలంటే ఆయనకి ఇందులో మీరు ఏదైనా హెల్ప్ చేయండి. నిజం చెప్పాలంటే నేను చాలాసార్లు ఆలోచించాను. రాహుల్ గాంధీజీ ఎప్పటికైనా కాస్త సీరియస్గా ఆలోచించాలి, ఎప్పటికైనా సీరియస్ అవుతారని ఆలోచించాను. కానీ ప్రతిసారి నేను అనుకున్నది తప్పు అని ఆయన నిరూపిస్తున్నారు. నాకు తెలిసినంత వరకు వీళ్ళందరూ అలాగే ఆలోచిస్తారు, అది తప్పు అని ఆయన నిరూపిస్తారు. ప్రతిసారి ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉన్నారు. అందువల్ల ఆయన ఇంపార్టెన్స్ని కోల్పోతున్నారు. సరే, ఆడియన్స్లో ఎవరైనా ప్రశ్నలు అడగండి. మీరే మోడీజీకి ఫేవరెట్ సీఎం అని అందరూ చెప్తూ ఉంటారు, అది నిజమేనా? ప్రధాని మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి దేశంలో ఉన్న పేదవారు, పేద ప్రజల మంచి కోసం ఎన్నో గొప్ప పనులు చేశారు. మన దేశం యొక్క వర్క్ కల్చర్ని ఆయనే మార్చేశారు. ఆయనకి బాగా క్లోజ్గా ఉండేది నేను మాత్రమే కాదు, అలాగని ఆయన దయ నా మీద ఉందని కూడా కాదు, నాలాంటి లక్షల కొద్ది కార్యకర్తల మీద, లేదా ఆయన సొంత వారి మీద, అంతేకాకుండా ఎవరెవరిపై ఆయన ఆశీర్వాదం ఉందో, ఆయన దగ్గర ఎవరెవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు ఎంతో కష్టపడి హార్డ్ వర్క్ చేస్తూ ఎవరైతే దేశం ఎదుగుదల కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరూ కూడా మోడీకి సొంత వాళ్లే. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో పుష్కర్ సింగ్ ధామి గారి మీద కేసు కంటిన్యూ అవుతుంది. ఉత్తరాఖండ్లో మన ముస్లిం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ భయపడుతూనే బతకాలా? వాళ్ళకి ఉత్తరాఖండ్లోకి ఏ సమస్యలు రావు. ఈ ఆప్కి అదాలత్లో నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు నడుపుతున్నది ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి గారి మీద వేసిన ఆరోపణ ఏంటంటే ఈయన ముస్లింస్ ని భయపెడుతున్నారు.
ఇదెక్కడ గొడవ అండి? దామి గారు, చాలా ముస్లిం లీడర్స్ ఉన్నారు. తోఫీ రజా సార్ ఉన్నారు, మౌలానా అర్షద్ మదనీ గారున్నారు, ఇలా చాలా మంది. అందరూ ఏమంటున్నారంటే ఎన్నికలు వస్తున్నప్పుడల్లా అప్పుడు దామి గారు ఏదో ఒకటి చేస్తున్నారు, ముస్లిం వాళ్ళ అందరి మనసులోనూ భయాన్ని సృష్టిస్తున్నారు, అలా ఏదో ఒకటి చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ని తీసుకొచ్చారు. ఉత్తరాఖండ్లో 2022లో స్టేట్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ సమయంలో అక్కడ ఉత్తరాఖండ్ ప్రజల దగ్గరికి మేము వెళుతున్నప్పుడు మేము మా ఉద్దేశాలు చెప్పాం, మా ఆశయాలు కూడా వివరించాం. ఒకవేళ వేరే కొత్త ప్రభుత్వం వచ్చిందంటే మేము ఉత్తరాఖండ్లో ఖచ్చితంగా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తాం, అమలు చేస్తాం. అందుకోసం ఒక కమిటీని కూడా నియమిస్తాం. దాని వెనుక ఉన్న కారణాలు కూడా మేము చెప్పాం. కారణం ఏమిటంటే ఉత్తరాఖండ్ దేవుడుండే ప్రదేశం. ఉత్తరాఖండ్లో చార్ధామ్ ఉంది, అంతేకాకుండా గంగా ఉంది, యమునా నది యొక్క జన్మస్థలం ఉంది, ఉత్తరాఖండ్లో ఆది కైలాష్ ఉంది, మహారుషులు ఉండే ప్రదేశం కూడా. ఒక్కొక్క కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఆర్మీలోనూ ఉన్నారు, ఆర్మీ ఫోర్సెస్లో ఉన్నారు. కొందరు దేశం లోపల, కొందరు దేశం బయటే ఉండి సేవలు అందిస్తూనే ఉన్నారు. నేను ఉత్తరాఖండ్ ప్రజల ముందు చెప్పింది ఏమిటంటే ఇండియా యొక్క కాన్స్టిట్యూషన్ 44 ప్రకారం ప్రజలందరికీ కూడా చట్టం ఒకటేనన్న విషయం నేను బాగా కరెక్ట్గా చెప్పాను. ఆ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్గా ఉన్నాను. అంతేకాకుండా ఉత్తరాఖండ్లో ఉన్నవాళ్లు ఏ సంఘం వాళ్ళైనా పర్వాలేదు, ఏ జాతి వాళ్ళైనా పర్వాలేదు, ఏ మతానికి చెందిన వాళ్ళైనా కూడా పర్వాలేదు, అందరూ సమానమైన చట్టాన్ని తీసుకొస్తాం. దాంతోపాటు అలాగే ఉత్తరాఖండ్ ప్రజలు మమ్మల్ని బాగా ఆశీర్వదించారు. మా ప్రభుత్వం పరిపాలించే అవకాశాన్ని వాళ్ళు ఇచ్చారు. మేము ప్రజలు చేసిన వాగ్దానాలని ఏవైతే చెప్పామో చేసిన వాగ్దానాలని నెరవేర్చేశాం. ఇంక మేము భయపడాల్సిన అవసరం ఏముంది? మీరు ఇచ్చిన మాటని మీరు కాపాడుకున్నారు, కానీ వాళ్ళ మనసులో ఉన్న భయం ఏంటో నేను మీకు చెప్తాను. మౌలానా మదనీ గారు ఇప్పుడు ఏమంటున్నారంటే మీరు తీసుకొచ్చిన ఆ యూసీసీ ఇస్లాంకి వ్యతిరేకమైనది. మీరు యూసీసీని తీసుకొచ్చారు, మా మతపరమైన ఆరాధనకి అడ్డుగా ఉంది. చూడండి రజత్ సార్, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎవరినీ కూడా ఎదిరించకూడదు. ఇస్లాం మతంలో ఏమి రాసుందో వాళ్ళు పెళ్లిళ్ళు ఏ పద్ధతుల్లో చేస్తారో ఆ పద్ధతిలోనే పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. ఒకవేళ నికా చేస్తే అక్కడ నికా కూడా చేసుకోవచ్చు. హిందూ ఆచారం ప్రకారం 7 సార్లు తిరిగి అగ్నిగుండం ముందు పెళ్లి జరగాలి అంటే అది అలాగే జరుగుతుంది. క్రిస్టియన్స్ లో హోలీ మ్యారేజెస్ జరుగుతాయి. మన సిక్ మతస్థులాగా కరోజు పద్ధతుల్లో కూడా పెళ్లిళ్ళు జరుగుతాయి. ఎవరెవరికి ఏ ఆచారాలు ఉన్నాయో వాటిని మేమేమీ మార్చలేదండి. అందరూ ఏమనుకుంటున్నారంటే 7 సార్లు తిరిగే పెళ్లి చేసుకోవాలి అని. లేదు లేదు, నేను ఎప్పుడు అలా చెప్పలేదు. హిందువులు మాత్రమే 7 సార్లు తిరుగుతారు. వాళ్ళ ఆచారం ప్రకారమే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ముస్లింస్ పద్ధతులు వాళ్ళు అవలంబిస్తారు. ఏ పరిస్థితుల్లోనూ మేము వాటిని మార్చలేదు. ఒక్క విషయాన్ని మాత్రమే మేము మార్చాం. ఆ తర్వాత జరుగుతున్న ఈ డైవర్స్ సిస్టమ్, అది కాకుండా ఇంట్లో భార్యని కోడల్ని చూసే విధానంలోనే మార్పులు తీసుకొచ్చాం అంతే. ఎందుకంటే ప్రజలందరూ సమానమైన వాళ్లే. ఆడవాళ్లకి ఎలాంటి అన్యాయం కూడా జరగకూడదు. ఉత్తరాఖండ్ ఈ పనిని మేమే ప్రారంభించాం. దేశమంతా కూడా గంగా నది ఎలా అయితే ఎక్కడి నుంచి ప్రారంభమైందో, గంగా నది బయలుదేరిన తర్వాత దేశం మొత్తం ప్రవహిస్తూ అందరికి చాలా మేలే చేస్తూ ఉంది. కొందరికి నీళ్లిస్తుంది, కొందరికి ప్రాణాలిస్తుంది, కొన్ని చోట్ల వ్యవసాయం చేసే వారికి నీళ్లిస్తుంది, మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. అదే విధంగా అందరికీ ఉపయోగపడే గంగా ఉత్తరాఖండ్ నుంచి ప్రారంభమైంది, దేవుని చోటు నుంచి ప్రారంభమైంది. ఆ దేవుని ఆశీర్వాదంతోనే బయలుదేరింది. మన ప్రధాని ఆశయాన్ని నెరవేర్చడం కోసమే బయలుదేరింది. అది మన దేశం అంతా కూడా చేరుతూనే ఉంది. అందరికీ ఈక్వల్ గా ఉండే రైట్స్ ఇస్తుంది. ఓవైసీ గారు, అసౌసుద్దీన్ ఓవైసీ గారు ఒక పెద్ద లాయర్, ఏఐఎంఐఎంకి లీడర్. ఆయనేమన్నారంటే మీరు తీసుకొచ్చిన ఈ చట్టం ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ది కాదు, హిందూ సివిల్ కోడ్దని అంటున్నారు. మీరు 4 పెళ్లిలకి తడ విధించారు, హలాలాని ఆపేశారు. హిందూ ఫ్యామిలీలో ఉన్న అన్డివైడెడ్ ఫ్యామిలీ చట్టంలో అందులో మాత్రం ఎలాంటి మార్పు లేదు, తడా లేదని అంటున్నారు. ఎందుకని? ముందుగా ఈ చట్టం గురించి చెప్పాలంటే దీన్ని ఎవరూ టార్గెట్ చేసి తీసుకురాలేదు. నేను ఆల్రెడీ చెప్పినట్టు అందరికీ సమమైన హక్కులు ఇవ్వడం కోసమే దీన్ని తీసుకొచ్చాం. అది పర్టికులర్గా ఈ చట్టం అందరికీ సమమైనదే. ఆడవాళ్లకి, అమ్మలకి, చిల్లెళ్లకి, వాళ్ల భవిష్యత్తు కోసం, వాళ్ల రక్షణ కోసం, వాళ్ల సెక్యూరిటీ కోసం, పెద్దవాళ్ల మంచి కోసమే. చిన్నపిల్లల గురించి కూడా మేము ఈ చట్టాన్ని తీసుకొచ్చాం. ఇప్పుడు చూస్తారంటే చాలా మంది చిన్నపిల్లల్ని ఈ పిల్లోడు అగ్రకులానికి చెందినవాడు, వీడు తక్కువ కులానికి చెందినవాడు అని వేరు చేస్తున్నారు. ఇలాంటి మాటలన్నీ కూడా మేము బ్యాన్ చేస్తాం. మేమేం చెప్పామంటే అందరికీ, అంటే పిల్లలకు కూడా సమమైన హక్కులు దొరుకుతాయి అని. వయసు అయిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళ సమాన హక్కులు ఖచ్చితంగా దొరుకుతాయి. అందరి రక్షణ కోసమే మేము ఈ చట్టాన్ని తీసుకొచ్చాం. దాన్ని వాళ్ళు ఎలా కల్పించి చెప్తున్నారంటే, చట్టాన్ని ముందుగా మీరు సృష్టించినప్పుడు షెడ్యూల్డ్ ట్రైబ్
ఆదివాసుల్ని మీరు ఇందులోంచి తొలగించారు. అందుకని ఇప్పుడు ముస్లిం స్కాలర్స్ ఏమంటున్నారంటే షెడ్యూల్ ట్రైబ్స్ ని మీరు తొలగించారంటే ముస్లింస్ కూడా తొలగించచ్చు కదా అని అంటున్నారు. ఇండియా యొక్క కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 44 ప్రకారం దేశంలో ఉండే ప్రతి ఒక్కరికి సమాన హక్కులు దొరకాలి అని. అదే కాకుండా ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు షెడ్యూల్డ్ ట్రైబ్ సంఘానికి చెందిన ఆర్టికల్ 342 ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే మీకు ఎగ్జామ్షన్ దొరికింది. మీ ప్రత్యేకమైన ఒక లైఫ్ స్టైల్ వల్ల ఇండియన్ కాన్స్టిట్యూషన్ అదే చెప్తోంది. మీ కమిటీ 2,30,000 మంది ప్రజలతో వాళ్ళు సెన్సెక్స్ తీశారు. 10,000 మంది దగ్గరికి మేము డైరెక్ట్ గా వెళ్లి మాట్లాడాం. ఇప్పుడు మనం అందరూ ఎలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడాం. ఉత్తరాఖండ్ మొత్తం ఈ విధంగా చాలా మీటింగ్స్ జరిగాయి. ఆ మీటింగ్స్లో ట్రైబల్స్ ఏం చెప్పారంటే ఈ విషయంలో మాకు ఎలాంటి సమస్యలు లేదండి, మమ్మల్ని కూడా మీతో పాటు చేర్చుకోండి అని చెప్పారు. కానీ మాకు కాస్త టైం కావాలని వాళ్ళు అడిగారు. మేము కూడా వాళ్ళు అడిగినట్టుగానే చేశాం. కమిటీలో చూసారంటే పెద్ద పెద్ద వాళ్లే ఉన్నారు ఇక్కడ. దీంట్లో జస్టిస్ రంజనా ప్రసాద్ దేశాయ్ కూడా ఉన్నారు, ప్రమోద్ కోహ్లీ ఉన్నారు. వీళ్ళంతా చాలా కష్టపడ్డ తర్వాత ఈ డ్రాఫ్ట్ ని తయారు చేశారు. ఈ డ్రాఫ్ట్ లో ఎప్పుడు ఎలాంటి భేదాలు లేవు, అందరి సమాన హక్కుల కోసమే పాటుపడ్డారు. కానీ వాళ్ళకు కూడా ఈ భేదాలని అర్థమవుతున్నాయి. వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఏమనుకుంటున్నారంటే వాళ్ళ షరియత్లో ఉన్న ప్రొవిజన్ ముస్లింస్కి చాలా ముఖ్యమైనది, మిగతావన్నీ తర్వాతే. ఇది షరియత్ని వైలేట్ ఈ చేస్తుంది. దేశంలో షరీయత్ అంతా జరగదు. ప్రజలంతా సమానంగా ఉన్నారు, ఎందుకంటే దేశం బాగా ఎదిగిపోయింది. ప్రభుత్వం విధి నిర్వహణలో కరెక్ట్ గా ఉంది. ఎవరెవరు కాన్స్టిట్యూషన్ ని నమ్ముతున్నారో వాళ్లలో ఎవరికీ ఎలాంటి సమస్యలు లేవు. చట్టం కరెక్ట్ గా ఉండేటప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా హలాలా ఇద్దత్ లాంటి అలవాట్లు, ఆ అలవాట్ల నుంచి వాళ్ళు విడుదల పొందారు. అంతేకాకుండా నేను హరిద్వార్కి వెళ్ళాను. ఈ చట్టాలన్నీ బయటకు తెలిసిన తర్వాత, అందరికీ తెలిసిన తర్వాత అక్కడ ఒక ముస్లిం ఆవిడ నన్ను మీట్ అయ్యారు. ఆమె నా దగ్గరకు వచ్చి మీరంతా కలిసి చాలా మంచి పనులు చేశారని అభినందించారు. ఇప్పుడు ఆ అలవాట్ల నుంచి ఆవిడకి విడుదల పొందారు. మీరు చూసే ఉంటారు, చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ అన్యాయాలు జరుగుతున్నాయి. వాళ్ళ ఆత్మాభిమానాన్ని వదిలేశారు, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ని కూడా వదిలేశారు. అటువంటి వాళ్ళని కాపాడడం కోసమే మేమున్నాం. ఉత్తరాఖండ్ ఎక్స్ సీఎం హరీష్ రావత్ ఆయన ఏమంటున్నారంటే దీన్ని తీసుకొచ్చుంటే దేశమంతటా తీసుకురావచ్చు కదా, దీన్ని ఉత్తరాఖండ్లో తీసుకురావాల్సిన అవసరం ఏముంది అంటున్నారు. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ అంటూ ఏమీ లేవు. హరీష్ రావత్ మాకన్నా సీనియర్. ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ఉత్తరాఖండ్ ప్రజలే మాకు ఈ క్యాండిడేట్ని అప్పచెప్పారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఒక సిస్టమ్ ఉంది, దాని ప్రకారమే మేము ఇక్కడ ఈ పనులన్నీ కూడా చేస్తూ వచ్చాం. ఉత్తరాఖండ్లో ఈ సిస్టమ్ వచ్చేసింది. హిమాలయ, గంగా, యమున అని ఇక్కడ ఉన్నాయి, అంటే దేవుడు ఉండే ప్రదేశాలు. ఇకపై ఇక్కడి నుంచే దేశం మొత్తం ప్రచారం అవుతుంది. ఈ చట్టాన్ని కూడా మేము ప్రారంభించేశాం. దేశంలో అన్ని ప్రాంతాల వారు కూడా దీన్ని అంగీకరిస్తే చాలా బాగుంటుంది. అందువల్ల అన్ని వర్గాల వారికి సమాన హక్కులు ఇవ్వబడతాయి. ఉత్తరాఖండ్లో భారతీయ జనతా పార్టీ, ఇంకా ప్రధానమంత్రి మోడీ గారు, ఇంకా పుష్కర్ సింగ్ ధామీ గారు అందరూ కలిసి హిందూయిజంలో ఉన్న ల్యాబొరేటరీని యూజ్ చేస్తున్నారు. దీన్ని హిందుత్వ ల్యాబొరేటరీ అని అంటున్నారు. ఇక్కడ ల్యాబొరేటరీ లాంటిది ఏమీ లేదు. ఉత్తరాఖండ్ ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు. మేము ఇండియా యొక్క కాన్స్టిట్యూషన్ ప్రకారమే అన్ని పనులు చేస్తూ ఉన్నాం. దేవుడు నివసించే ఉత్తరాఖండ్లో హిందుత్వం లేకుండా ఇంకెక్కడ ఉంటుందో చెప్పండి. ఇంకా మీ గురించి అసలు ఏమంటున్నారంటే ఇది మీరు చేయడం మొదటి విషయం కాదు. మొదటగా మీరు 3,799 మాజారోని మీరు ఐడెంటిఫై చేశారు, ఆ తర్వాత దాన్ని మీరు కూల్చేశారు. అదంతా నేను చేసింది మజార్ కోసం కాదు. ఎందుకు నేను చేశానంటే ఉత్తరాఖండ్ని వాళ్ళు ఆక్రమించేశారు. మతం పేరుని ముందుకు పెట్టి ఎన్నో రకాల స్థలాల్ని ఆక్రమించేశారు. ఇంకా ఆక్రమిస్తూనే ఉన్నారు వాళ్ళు. గవర్నమెంట్ స్థలాలని కబ్జా చేసే పనులు కూడా ఇంకా చేస్తూనే ఉన్నారు వాళ్ళు. ఆక్రమించుకోవడం కరెక్ట్ అని ఎవరు జస్టిఫై చేస్తారో మీరే చెప్పండి. ఆక్రమణ మీద యాక్షన్ తీసుకోవాలో మీరే చెప్పండి. సో మేము ఆ పనే చేశాం. ఇప్పుడు మేము ఆక్రమణల్ని కంట్రోల్ చేస్తూ వచ్చాం. ఎందుకంటే దేవుడు ఉండే చోట ఒక పవిత్రత అంటూ ఉంటుంది. నేను ఉత్తరాఖండ్కి చేరిన ఏ ప్రజలైనా సరే, దేశంలో వాళ్ళు ఏ మూలకి వెళ్ళినా సరే, ఒకవేళ వాళ్ళు నేను ఉత్తరాఖండ్ నుంచి వచ్చాను అని చెప్పినా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక చూపు జనాల్లో మారిపోయింది. వాళ్ళ మనసులో ఒక భక్తిభావం ఏర్పడుతుంది, వాళ్ళ మీద ఒక నమ్మకం కలుగుతుంది. దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఒక మనిషిగా చూస్తారు. దేవుడి దగ్గర నుంచి వచ్చాడు, సో దేవుడు ఉన్న చోటు ఒక పవిత్రమైన స్థలం. నేను ఒక ఉద్దేశంలో చాలా కరెక్ట్గా ఉన్నాను. ఈ దేవుని స్థలాన్ని చెడగొట్టాలని ఎవరు ప్రవర్తించినా నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. మీరు చూడటానికే అమాయకుల్లా ఉన్నారు, కానీ మీరు అలా కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఆక్రమిస్తున్నారని చెప్పారు. ఈ ఆక్రమించడం మీకు మజారాలో మాత్రమే కనిపించిందా? దీనికి మీరు ఇచ్చిన పేరేంటంటే ల్యాండ్ జిహాద్.
ఇంతకు ముందే చెప్పాను, ఇలాంటి చాలా చోట్ల ఉన్నాయి. అక్కడ నేను ఇంకొక విషయం చెప్తాను. ఈ ఉత్తరాఖండ్ని చూసారు, అక్కడ అందరూ సహోదర భావంతో అందరూ ఒక సోదరి మండలిలాగే మెలుగుతారు. చాలా అభిమానంగా మసలుకుంటారు. కానీ ఆక్రమణలు చేసేవాళ్ళని మాత్రం ఎవరు ఎదిరించి నిలబడలేరు. ఆ ప్రదేశాల్లో మజార్లు కట్టారు. మజార్లన్నీ పడగొట్టేశాం. అవి గవర్నమెంట్ ప్లేసెస్లో ఉన్నాయి, రెవెన్యూ ప్లేసెస్లో ఉన్నాయి, సీచాయి విభాగాల్లో ఉన్నాయి, పీడబ్ల్యూడీ ఉన్న చోట్ల ఉన్నాయి. గవర్నమెంట్ ఉన్న స్థలాల్లోకి వెళ్ళి కింద తవ్వి చూస్తే అసలేమీ లేదు అక్కడ. మజార్లన్నీ ఎక్కడ కడుతున్నారు? ఇదంతా ఆక్రమించుకున్నందువల్లే. అందువల్ల దీనికి ల్యాండ్ జిహాద్ అని పేరు పెట్టాను. మీరందరూ కలిసే ఉన్నారని అన్నారు. వాళ్ళందరూ ఎలా కలిసి ఉన్నారో నేను చూశాను. ఒక మస్జిద్ని, ఒక మజ్రాని మీరు పడగొట్టేశారు. ప్రజలు ఎలా రగిలిపోయారో నేను చూశాను. అద్వానీ యొక్క కేసు కూడా ఒక ఆక్రమణకు సంబంధించిన కేసే. అది మాత్రం నిజం. అదీ కాక ఈ లీగల్ ఆక్రమణల్ని నివారించడం కోసమే మేము నిరోధించడానికి మాత్రమే అక్కడికి పోలీస్ టీం వెళ్ళింది. అక్కడికి లీగల్ టీం కూడా వెళ్లారు. వాళ్ల మీద అందరూ కూడా దాడి చేయడం జరిగింది. అక్కడ ఏమేమి జరిగిందో అన్నది అందరూ కూడా చూశారు. కానీ ఇలాంటి విషయాలు ఇక్కడి నుంచి ఉత్తరాఖండ్లో ఎట్టి పరిస్థితులను మేము జరగనివ్వము. నేను ఆల్రెడీ చెప్పాను, ఎవరైతే ఉత్తరాఖండ్లో ఎన్విరాన్మెంట్ ని చెడగొట్టాలని చూస్తున్నారో వాళ్ళ మీద మేము చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు మేము యాక్షన్ తీసుకుంటూనే ఉన్నాం. పోలీసు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుపోతున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎవరెవరు సస్పెక్ట్స్, అక్యూజ్లు వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళిపోతారు. చట్టం తన పని తను చేసుకుపోతూ ఉంటుంది. దామి గారు, అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడింది నేను విన్నాను. వాళ్ళు ఏమన్నారంటే, ఈ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు అడ్మినిస్ట్రేషన్ కి బాగా తెలుసు, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషనే అక్కడ కరెంట్ ఇచ్చింది, నీళ్లిచ్చింది, ఎవరికి ఏ అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు ఎలక్షన్ వస్తుందనగానే దీన్ని చాలా పెద్ద ఇష్యూ చేశారు. ముందుగా ఎవరు ఏమేమి చేశారన్న విషయాలు మాట్లాడడానికి నేను ఇష్టపడడం లేదు. ముందుగా నేను చెప్పేది ఏమిటంటే, ఎవరెవరైతే తప్పు చేశారో వాళ్ళని సరిచేయాలి కదా. ఒకవేళ ఈ విషయంలో తప్పు జరిగింది అంటే దాన్ని అరికట్టాలి. అరికట్టడం కోసం మేము చేసే పనులు ఇవన్నీ. ఆ తర్వాత న్యాయస్థానంలో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో, అన్ని కోర్టుల్లోనూ ఇది జరుగుతూనే ఉంది. సుప్రీంకోర్టు ఏ ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ప్రకారమే గవర్నమెంట్ పనిచేస్తుంది. ఇండియా కాన్స్టిట్యూషన్ ప్రకారం, ఇండియా సిస్టమ్ ప్రకారం ఈ సిస్టమ్ ఎలాగైతే నడుస్తూ ఉందో చట్టాన్ని ఎదిరించే పని ఇక నుంచి ఎవరు చేయరు. ఇంతకుముందు వాళ్ళు చట్టవిరుద్ధంగా చేశారు. చట్టం గురించి బాగానే తెలుసు. ఏ విషయాన్నైతే మీరు మా నుంచి లాక్కోవాలని చూస్తున్నారో అది మాది, ఆ మస్జిద్ మాది. ఏం జరిగినా సరే దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అని అంటున్నారు. మసూది కావచ్చు, దేవాలయం కావచ్చు, గురుద్వార్ కావచ్చు, మనందరికీ కూడా ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలు కదా. కానీ ఇవన్నీ నిర్మించడానికి సరైన స్థలాలు ఉండాలి కదా. ఏ స్థలంలో నిర్మించాలని నిర్ణయిస్తారో ఆ పద్ధతిలోనే కట్టాలి. ఆక్రమించే విధంగా కట్టకూడదు. అది కరెక్ట్ అని ఎవరు కూడా అనరు. తప్పైన స్థలాల్లో కట్టి ఉంటే అప్పుడు అది ఆక్రమణ లెక్కలోకే వస్తుంది. ఆక్రమణ చట్టం వాళ్ళ మీద దాడి చేసి తీరుతుంది. అదే నిజం. మీకు తెలుసా లేదా మీకు ఎవరైనా చెప్పారా? మీరు ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఉత్తరాఖండ్లో డెమోక్రసీ మారిపోయింది. ఇది మీకు ఎవరైనా చెప్పారా? అక్కడ పెద్ద సంఖ్యలో ముస్లిం పాపులేషన్ కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది. అక్కడున్న ముస్లింస్ అందరినీ తరిమేయాలి. అందుకే మీరు ఇది ప్రారంభించారా? చెప్పండి. అక్కడుండే డెమోక్రసీ కూడా చేంజ్ అయిపోయింది. ఉత్తరాఖండ్ యొక్క కల్చర్ పద్ధతుల్ని కాపాడే పనులు కూడా జరుగుతున్నాయి. నేను ఒక అభిప్రాయానికి చాలా స్ట్రిక్ట్గా వచ్చేసాను. ఈ దేవుని స్థలాల విషయాల్లో మేము చాలా స్ట్రిక్ట్గా ఉంటాం, ఏది వదిలిపెట్టాం. డెమోక్రసీని ఎప్పుడు కూడా మేము మార్చడానికి అసలు ఒప్పుకోం. ఉత్తరాఖండ్ ప్రజల యొక్క హక్కులని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏవైనా సరే మేము వదిలిపెట్టాం. అందుకే కదా మేమంత పాటుపడుతున్నాం. సల్మాన్ ఖుర్షద్ కోర్టుకి వెళ్లి డెమాలిషన్కి ఇంకా ఆక్రమించుకోవడానికి స్టే తీసుకున్నారని నేను విన్నాను. అది కోర్టులో ఇంకా కేసు జరుగుతూనే ఉంది కదా. ఆ విషయంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇంకా ఇవ్వలేదు. అంతేకాకుండా న్యాయస్థానం ఏమైతే తీర్పు ఇస్తుందో ఆ ప్రకారమే మేమందరం నడుచుకుంటాం. కోర్టు యొక్క ఆర్డర్స్ ని ఆచరించే కదా మేమందరం చేస్తాము. మేమంతా సిస్టమ్ని పగలగొట్టే మనుషులం కాము, చట్టాన్ని మీరే మనుషులం కాము. మేము చట్ట ప్రకారం నడుచుకుంటాం. చట్ట ప్రకారమే కదా మేము పనిచేస్తూ ఉన్నాం. ఉత్తరాఖండ్లో మీ పార్టీ గవర్నమెంటే ఇంతకు ముందు ఉండేది. ఇప్పుడు మీరు ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ గురించి చెప్పారు. అయితే ప్రజలు ఏమంటున్నారంటే, ఇప్పుడు మీరు తీసుకున్న ఈ సివియర్ యాక్షన్ ఇంతకు ముందు ఎందుకు తీసుకోవట్లేదని అందరూ అంటున్నారు. అది మాత్రం కాకుండా జనాలు ఏమంటున్నారంటే, అక్కడున్న సోషల్ ఫ్యాబ్రిక్ చెడగొట్టాలని మీ ఉద్దేశం అంటున్నారు. అందుకు మీ సమాధానం ఏంటి? ఒకవేళ ఎవరైనా ఇంతకు ముందు తప్పు చేసి ఉండుంటే మనం అందరం కొత్త వాళ్ళం కదా. మనం అందరం ఐక్యమత్యంతో దీన్ని మార్చడం మన బాధ్యత కదా. నేను టాకీ రోజా మాట్లాడింది విన్నాను, బొలోనో మాట్లాడింది విన్నాను. వాళ్ళు ఏమంటున్నారంటే, మా యువత అందరూ చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఒకవేళ మీరు గనక ఇలాగే చేశారంటే వాళ్ళు రెచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అది మీకు ఇబ్బందిగా ఉంటుందని వాళ్ళన్నారు. మతాల గురించి రెచ్చగొట్టే విషయాల్లో వైలెన్స్ని ఎక్కువ చేయడం, ఈ విధమైన మనుషులు
ఈ యంగ్ జనరేషన్ని దుర్మార్గులుగా మార్చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను వాళ్ళకి క్లియర్గా ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. నేను ఎవరికీ ఎప్పుడు వార్నింగ్ ఇవ్వను, అలాగే వాళ్ళకి విరుద్ధంగా ఎలాంటి పనులు కూడా నేను చెయ్యను. కానీ ఉత్తరాఖండ్లో దేవుడు ఉండే చోట్లో అందరూ విధుల ప్రకారమే నడుచుకోవాలి, చట్ట ప్రకారమే అందరూ నడుచుకోవాలి. అలా లేదంటే ఎవరైతే ఈ సిస్టమ్ని పాడు చేయాలని చూస్తున్నారో వాళ్ళకి అగైనెస్ట్గా చట్టం యాక్షన్ తీసుకోవడం ప్రారంభిస్తుంది. హల్ద్వానీలో వైలెన్స్ ఇన్సిడెంట్స్ ఒకటి జరిగింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు? వైలెంట్ అయిన విషయాల్ని అడ్డుకోవడానికి ఎవరెవరైతే పనిచేశారో, ఎవరెవరు అనవసరంగా ఏ కారణం లేకుండా పోలీసుల మీద, అడ్మినిస్ట్రేషన్ మీద, పోలీస్ డిపార్ట్మెంట్లో ఆడవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో పాటు రిపోర్టర్స్ కూడా ఉన్నారు. వారి మీద కూడా వీళ్ళు దాడి చేశారు. వాళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకుంటూనే ఉన్నాం. వాళ్ళ ఫుట్ ప్రింట్స్ తీసుకుంటున్నాం, వీడియో ఫుటేజీలు తీసుకుంటున్నాం, సీసీటీవీ కెమెరాల మూలంగా వాళ్ళని ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. ఫ్యూచర్లో ఇలాంటి పనులు జరగకూడదని ఏమేమి యాక్షన్లు తీసుకోవాలో యాక్షన్లు తీసుకుంటూనే ఉన్నాం. ఉత్తరాఖండ్లో మన ముస్లిం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ భయపడుతూనే బతకాలా? అలా అంతా ఏం లేదు సార్. నేనేం చెప్పానంటే ఉత్తరాఖండ్లో అందరూ సహోదర భావంతోనే జీవిస్తున్నారు. నేను రీసెంట్గా హరిద్వార్లో ఉన్నాను. అక్కడ చాలామంది ముస్లిం సహోదరిమణులు చాలా పెద్ద సంఖ్యలో, అంటే 50, 100, 200, 300 నేను చెప్పట్లేదు, వేల కొలది ఆడవాళ్లు అక్కడికి వచ్చారు. ఇదొకటి చాలు కదా. అందువల్ల ఎంతో మంది అర్థం చేసుకుంటారు కదా. మానవత్వంతో పనిచేసేవారు, మంచి మంచి పనులు మాత్రమే చేసేవారు, ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయడం కోసమే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. విధుల ప్రకారం నడుచుకునే వాళ్ళు ఉన్నారు, చట్ట ప్రకారం పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఉత్తరాఖండ్లోకి ఏ సమస్యలు రావు. ఈ ఆప్కి అదాలత్లో నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామీ గారి కేసులని మనం కంటిన్యూ చేసి చూద్దాం. మీరు దాన్ని కూడా చట్టంగా మార్చారు. ఒకవేళ మోసం చేశారంటే, మనసు విరిగిపోయిందంటే దానికి కూడా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పారు. లేదు, అది రిజిస్ట్రేషన్ కాదు. అంటే మేము ఒకటి కలిసి ఉండట్లేదని వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే చాలు. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం పుష్కర్ సింగ్ ధామీ గారి మీద కొన్ని కేసులు చూస్తున్నాం. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ గారు పుష్కర్ సింగ్ ధామీ గారి మీద వేసిన ఆరోపణ ఏంటంటే, ఈయన ఆలోచనలన్నీ కూడా చాలా అవుట్డేటెడ్ గా ఉంటాయని. ఈ ఆరోపణ మీ మీద వేసింది శశి థరూర్. ఆయన ఏమంటున్నారంటే, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఈ బీజేపీ వాళ్ళందరూ మా బెడ్రూమ్లో తొంగి చూడడానికి ప్రయత్నిస్తున్నారు. దాంతోపాటు ఇంకేమన్నారంటే, వీళ్ళు తయారు చేసిన యూనిఫామ్ సివిల్ కోడ్, ఇందులో లివింగ్ టుగెదర్ లాంటి విషయాలు వస్తున్నాయి, దీంతో ఆయనకున్న కోరికలన్నీ కూడా తీర్చుకుంటున్నారు అని. ఈ విషయంలో మేము చేసినవన్నీ కూడా, ఈ పనులన్నీ కూడా శశి థరూర్కి నచ్చుతాయని మేము చేయలేదు. ఈ పనులన్నీ మేము దేశం కోసం, మగబిడ్డలు, ఆడబిడ్డలు, వాళ్ళ యొక్క రక్షణ కోసము, వాళ్ళ అమ్మా నాన్నలకి వాళ్ళు ఏమేమి చేస్తున్నారో అని తెలిసి తీరాలి. రాబోయే కాలంలో లివింగ్ రిలేషన్షిప్లో కొన్నాళ్ల తర్వాత ఏదో ఒకటి జరుగుతుంది. మీకు తెలిసే ఉంటుంది, కొన్నాళ్ల క్రితం గోవాలో ఒక సంఘటన జరిగింది. ముక్కలు ముక్కలుగా నరికేసి సూట్ కేసులో దాచేశారు. ఒక అమ్మాయిని హత్య చేశారు. కొన్నిసార్లు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటారు, కొన్నిసార్లు కలిసి ఉండేటప్పుడే బిడ్డ పుట్టడం జరుగుతుంది. తర్వాత ఆ బిడ్డలకి ఎలాంటి సెక్యూరిటీ ఉండదు, ఏమీ దొరకదు కూడా. వాళ్ళకి ఆస్తిలోనూ దేంట్లోనూ కూడా ఎలాంటి హక్కు ఉండదు. వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఆ విషయంలోనూ పర్టికులర్ గా మన యొక్క చెల్లెళ్ళు, మనం కన్నా ఆడపిల్లలు, వాళ్ళందరూ ఈ కేటగిరీలోకి వస్తారు. వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి. వాళ్ళతో పాటు అబ్బాయిల గురించి కూడా ఆలోచించాలి. ఈ విషయాలు ఇప్పుడే బయటకు వచ్చాయి. దీని గురించి మేము రిజిస్ట్రేషన్ కూడా చేసాం. ఇంక మనం ఆలోచించేది ఏమిటి? ఇప్పటి వరకు ఇలాంటి విషయాలు జరిగిందే లేదు. ఎందుకలా వస్తున్నాయంటే, మీరు చట్టంలో రాశారు, లివింగ్ లో ఉన్నవాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకపోతే 6 నెలలు జైలు శిక్ష తప్పదని చెప్పారు. మేము ఈ పనులన్నీ రక్షణ కోసమే చేశాం. నేను ఆల్రెడీ చెప్పాను. నా ఉద్దేశం ఎవరిని బాధించడం నా ఉద్దేశం కాదు. గౌరవమైన న్యాయస్థానం ఏం చెప్తుందో అదే మేము చేస్తూ ఉన్నాం. పిల్లలకి సెక్యూరిటీ అంటూ ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు ఒక ఇద్దరు ఉన్నారు అనుకోండి, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పెరిగింది, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి ప్రూవ్ చేసుకోవాలో చెప్పండి. చెప్తాను. చూడండి, ఇప్పుడు ఈరోజు మీ దగ్గర ప్రేమ ఉందనుకోండి, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ల తర్వాత అది మాయమైపోతుంది.
అప్పుడు ఆ తర్వాత వాళ్ళు ఒకరిపైన ఒకళ్ళు నిందలు వేసుకుంటారు, ఇద్దరు మీరు అసహ్యించుకుంటారు. దాన్ని కూడా చట్టంగా మార్చారు. ఒకవేళ మోసం చేశారంటే, మనసు విరిగిపోయిందంటే దానికి కూడా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పారు. లేదు, అది రిజిస్ట్రేషన్ కాదు. అంటే మేము ఒకటి కలిసి ఉండట్లేదని వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే చాలు. ఓకే, అది వాళ్ళకి మంచిది, వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా మంచిది. ఈ చట్టాన్ని మేము వాళ్ళ మంచి కోసమే చేసాము అన్నది వాళ్ళు తెలుసుకుంటే అదే చాలు. దీంట్లో మేము ఎవరిని టార్గెట్ చేయలేదు, మా సిస్టమ్ కూడా అది కాదు. ఇవన్నీ చాలా పాతకాలపు జనరేషన్ విషయాలే కదా. ఆ రోజుల్లో ప్రేమించుకుంటే ఊళ్ళో ఉన్న తాతకి బామ్మకి చెప్పాలి. ఇప్పుడు ఈ జనరేషన్లో అదంతా ఎక్కడ జరుగుతుంది? ఇంటర్నెట్లోనే అయిపోతున్నాయి. నేను దేన్ని కాదనను, ఒకవేళ వాళ్ళు అలా ఉంటే ఉండనివ్వండి. కానీ వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కొన్నిసార్లు తల్లిదండ్రులకి ఎలాంటి సిచ్యువేషన్లు ఎదుర్కొంటారంటే వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ అబ్బాయో వాళ్ళ అమ్మాయో ఇలాంటి విషయాల్లో బలైపోతున్నారు. అందువల్ల మీరే ఆలోచించండి, మీ తల్లిదండ్రులు ఎంత దుఃఖపడతారు అని. జీవితాంతం వాళ్ళు ఏడుస్తూనే కదా బ్రతుకుతారు. ఏం చేయగలం? బాధపడడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు కదా. గవర్నమెంట్ దీన్నే ఒక బాధ్యతగా తీసుకుని కమిటీ జనం యొక్క సంక్షేమం కోసం ఈ విషయంలో చాలా వర్క్ చేశాం. అందువల్ల వాళ్ళు సెక్యూరిటీతో ఉంటారు, చాలా సంతోషంగా కూడా ఉంటారు. ఎందుకని ఈ అనుమానం వస్తోందంటే, కొద్ది రోజుల క్రితం మీరు లవ్ జిహాద్కి వ్యతిరేకంగా కొన్ని చట్టాలని తీసుకొచ్చారు. చూడండి సార్, లవ్ జిహాద్ అన్న విషయాలు చాలా దారుణమైనవి. అందుకే మేము ఉత్తరాఖండ్లో ఇలాంటి విషయాలన్నీ కొద్దిగా కూడా వాటిని ఎంకరేజ్ చెయ్యం. దేవుడుండే చోట ఇటువంటి వాటికి అసలు స్థానం లేదు. దేవుడుండే చోటు ఇది పుణ్యస్థలం, అది పవిత్రంగానే ఉండాలి. ఇప్పుడు చూస్తారంటే రాహుల్ గాంధీ ఎంతో ప్రేమతో షాప్ ఓపెన్ చేస్తున్నారు. మీరు ప్రేమ కోట్లకి కాపలా కాస్తున్నారు. లేదు, మేమంతా కూడా సమాన హక్కుల కోసమే పోరాడుతూ ఉన్నాం. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే, దామి గారు పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, కానీ మా బెడ్రూమ్లో ఎందుకు తొంగి చూస్తున్నారు అని. మేము ఎవరి విషయంలోనూ తొంగి చూడలేదు, అంతా వాళ్ళ భద్రత కోసమే చేశాం. ఇలాంటి చట్టాలు వచ్చినప్పుడు దామి గారు దీనికి బాధ్యత పోలీస్ ఇంకా అడ్మినిస్ట్రేషన్ వహిస్తుంది. వాళ్ళు యంగ్స్టర్స్ ని ఇబ్బంది పెడుతున్నారు. నిజంగానే మీరు చాలా మంచి పని చేశారు. కానీ లక్షల కొలది కోట్ల కొలది ప్రజలు మీ మూలంగా మా గురించి తెలుసుకుంటారు. ఇలాంటి ప్రశ్న వేసినందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్పి తీరాలి. ఎందుకంటే ఈ విషయంలో పోలీస్, అడ్మినిస్ట్రేషన్ ఎవరైనా సరే దీన్ని ఉపయోగించుకోవడం కష్టం. వీటిని ఉపయోగించుకుని వాళ్ళు ఎవరు కూడా ఎవరిని ఏమీ చేయలేరు. అందువల్ల మేము ఈ లాని ఎగ్జిక్యూట్ చేయడానికి ముందుగానే, లా బయటికి యాక్ట్గా రావడానికి ముందుగానే, అంతకు ముందే మేము ఒక కమిటీని అసైన్ చేసేసాం. ఎవరైనా సరే ఎలాంటి విధమైన మిస్బిహేవ్ గానీ, జాతి గురించి మాట్లాడడం గానీ, లేదంటే ఏ విధమైన ప్రెషర్ గానీ, లేదంటే ఎవరి గురించైనా తప్పుడుగా మాట్లాడడం గానీ, వీటన్నిటిని కూడా అరికెట్టడం కోసమే మేము ఒక ప్రత్యేక కమిటీని నియమించాం. మొదటగా ఉత్తరాఖండ్లో ఈ లాను తీసుకొచ్చాం. అందువల్ల ఉత్తరాఖండ్లో ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత తప్పకుండా మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇది అమల్లోకి వస్తుంది అని నమ్ముతున్నాం. ఈ బాధ్యత మాకు ఉంది, ఈ దేశ ప్రజలకి. అలాగే మేము ఈ చట్టాన్ని ప్రారంభించడంలోనూ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలోనూ కూడా ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలని కోరుకుంటున్నాం. రాబోయే కాలంలో అందరికీ కూడా మేము ఒక ఎగ్జాంపుల్ గా అందులో ఒక ఉండదలిచాం. ప్రొవిజన్ ఉంది, పక్కింటి వాళ్ళు ఎవరైనా లివ్ ఇన్ లో ఉంటే వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. కానీ పక్కింటి వాళ్ళకి ఎవరు సంతోషంగా ఉన్నా నచ్చదే. లేదు, అలాంటిదంతా ఏమీ లేదు. అటువంటి చట్టం అంటే ఏమీ లేదు. ఇందులో రిజిస్ట్రేషన్ ఉంది, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. అది వాళ్ళ అమ్మా నాన్నలకి కూడా తెలుస్తుంది. అది కూడా పిల్లలకి 18 నుంచి 21 వయసు వరకు ఉండాలి. 18 సంవత్సరాల కన్నా చిన్నవాళ్ళైనా, 21 వయసుకి చిన్నవాళ్ళైనా వాళ్ళ తల్లిదండ్రులకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఈ పెళ్లిళ్ల విషయంలో కొత్త సిస్టమ్ అంటే లేదు. ముందుగానే మనం పెళ్లిళ్ళని మొదటి నుంచి కూడా రిజిస్టర్ చేస్తూనే ఉన్నాం కదా. అమ్మా నాన్నలకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. మొదటి నుంచి ఆ పద్ధతి అవలంబిస్తున్నాం. ఈ సిస్టమ్ ఎప్పటి నుంచో ఉంది. అంటే ముస్లిమ్స్లో ఒక కల్చర్ ఉంది. అదేంటంటే వాళ్ళ వరసలో ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ కజిన్స్లోనే పెళ్లి చేసుకుంటారు. కానీ ఈ కొత్తగా వచ్చిన చట్టంలో ఏముందంటే, ఇందులో పిన్నితోనో లేదా పిన్ని కూతురుతోనో లేదా వాళ్ళ అబ్బాయితోనో పెళ్లి చేయకూడదని చెప్పారు. ఈ చట్టం గురించి చెప్పాలంటే ఇది చాలా పెద్దది. ఇందులో చాలా విషయాలు పొందుపరచబడి ఉన్నాయి. కానీ ఏ మతాల్లో ఏ ఆచారాలు ఉన్నాయో, ఇన్ని సంవత్సరాలు ఏ సాంప్రదాయాలు పాటించారో వాటిని ఆచరించకూడదని ఇక్కడ ఎవరు చెప్పలేదు. లేదు, నేను మీకు వివరంగా చెప్తాను. ఈ చట్టాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. ఇందులో ఏముందంటే, యూసీసీ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఉత్తరాఖండ్లో చెల్లెలు, అత్త కూతురు, పిన్ని కూతురు, పిన్ని, మావయ్య కూతురు, పెదనాన్న కూతురు, పెదనాన్న కొడుకు, బామ్మ, వాళ్ళమ్మ, అమ్మగారి బామ్మ, ఇంకా మిగతా బామ్మలు, నాన్నగారి బామ్మ, ఇంకా మిగతా బామ్మలు, వాళ్ళ బామ్మలు, వాళ్ళ అమ్మగారు,
బామ్మగారి అమ్మగారి పిల్లలు, ఆవిడ మనవళ్ళ పిల్లలు, లేదు లేదు లేదు, బామ్మగారి అమ్మగారి మనవరాలు, విధవరాలు, వీళ్ళ మనవరాలు, వీళ్ళ ఎవరిని పెళ్లి అలాంటి చేసుకోకూడదు. చట్టం అంటూ ఏమీ లేదండి. మీరు చెప్తున్న చట్టం అంటూ ఏమీ లేదు. అసలు ఇలాంటివన్నీ ఎప్పటికీ లేవు. అన్ని పెళ్లిళ్ళు ఎలా జరుగుతున్నాయో అదే పద్ధతిలోనే జరుగుతూ ఉంటాయి. నేను ముందుగానే చెప్పాను కదా, ఇప్పటివరకు ఎలా జరిగేదో ఇప్పుడు కూడా అలాగే జరగచ్చని చెప్పారంటే వాళ్ళందరూ ఖచ్చితంగా అలాగే జరుగుతాయి. ఇప్పుడు ఆడియన్స్ ప్రశ్నలు అడగచ్చు. రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే బీజేపీ గుడి పేరు చెప్పి ఓటడుగుతున్నారని, మతాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారని, మీ ఆలోచనలంతా చాలా పాతగా ఉంది అంటున్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? రాహుల్ గాంధీజీ అయోధ్యలో రామ మందిరం కట్టకూడదని చెప్పారా ఏమిటి? మీరే చెప్పండి. ఇలా చూడండి, మొత్తం దేశం, మొత్తం ప్రపంచం కూడా చాలా ఏళ్లుగా రాముని యొక్క జన్మస్థలమైన అయోధ్యలో గుడి కట్టాలి అని చాలా సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆలయమేగా కట్టారు. ఇందులో రాజకీయ ప్రసక్తి ఉందండి. ఇందులో ఎలాంటి రాజకీయమూ లేదు. అది కాకుండా రాముడు మాకు దేవుడే, ఆయనకి దేవుడే కదా. రాముని ఎవరు పూజిస్తారో రాముడు వాళ్ళకే సొంతం. మనం అందరం రాముని పూజిస్తున్నాం కదా. సో మనందరం దేశభక్తులమే. దేశభక్తులందరూ రాముడు భక్తులే. ఇప్పుడు అబుదాబీలో కూడా గుడి కట్టేశారు. ఇప్పుడు మీరు ప్రపంచం అంతా వెళ్ళి చూడండి, ప్రతి చోట గుడి కట్టిస్తూనే ఉన్నారు. మనం అరబ్ కంట్రీస్ అని అంటున్నాం కదా, అక్కడ కూడా గుడి కట్టిస్తూనే ఉన్నారు. సౌదీ అరేబియాలో, దుబాయ్లో, అబుదాబీలో ఇలాంటి ఒక ముఖ్యమైన చోట్ల ఎక్కడో ఒక చోట గుడి నిర్మించబడుతూనే ఉంది. రీసెంట్ గా అబుదాబీలో ప్రధానమంత్రి ఇనాగ్రేట్ చేశారు. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఆలయాలు నిర్మిస్తూనే ఉన్నారు. గుడి కట్టడం, రాముని పూజించడం తప్పైన విషయాలా? మీరే చెప్పండి. కానీ దామి గారు, కొన్నిసార్లు మనం అనుకోనిది కూడా జరుగుతూ ఉంటాయి. టనల్లో జనాలు ఇరుక్కున్నారు, వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం ఉంది, అసలు అక్కడ ఏం జరుగుతోందని చాలా మంది కంగారు పడ్డారు. అప్పుడు మీరు అక్కడ ఉన్న దేవుడు బాబా భోక్నాథ్ గారు ఆవేశపడ్డారు. ఆవేశానికి అందరూ అక్కడ చిక్కుకున్నారని చెప్పారు, అవునా? యాక్చువల్గా ఏంటంటే ఆ షిల్కియారా గుహలో ఇంచుమించు అన్ని పనులు ముగిసిపోయాయి. అది 30 కిలోమీటర్స్ టనల్. అప్పుడు 3.5 కిలోమీటర్స్ మాత్రమే కట్టేలాగా అనిపించింది. అప్పుడు సడన్గా నవంబర్ 12వ తారీఖున సడన్గా అక్కడ ల్యాండ్ స్లైడ్ జరిగింది. ల్యాండ్ స్లైడ్ ఏమైందంటే, ల్యాండ్ స్లైడ్లో అక్కడ మా పనివాళ్లు 41 మంది చిక్కుకున్నారు. అప్పుడు అక్కడ ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మొదటి రోజు నుంచి, అప్పుడు ఆ రోజు దీపావళి 12వ తారీఖున, అప్పుడు వచ్చిన న్యూస్ ఏమిటంటే 41 మంది అక్కడ టన్నల్లో ఇరుక్కున్నారు అని. ఖచ్చితంగా ఇలాంటి టన్నల్ పనులు జరుగుతున్నప్పుడు అంతా ఇలాంటి సమస్యలు ఎదురవుతాయని నాకు ముందుగానే తెలుసు. అప్పుడు నేనేమనుకున్నానంటే, ఈ పని తొందరగా జరిగిపోతుంది, జేసీబీ వస్తుంది, బొక్కలైన్ వస్తుంది, చిక్కుకున్న వారందరినీ తొందరగా బయటికి లాక్కొచ్చేస్తారు అనుకున్నాను. మొదటి రోజు పని ప్రారంభమైంది. జేసీబీని పిలిచాం, బొక్కలైన్ యూజ్ చేశాం, అక్కడున్న కుప్పలన్నీ కూడా క్లీన్ చేశాం. అక్కడ మేము ఎంత శుభ్రం చేసినా ఇంకా ఎక్కువ పడుతూనే ఉంది. ఆ తర్వాత ట్యూబ్ పైప్స్ యూజ్ చేశారు. ఇంకా ఎక్కువ మిషన్లు కూడా తెప్పించారు. ట్యూబ్ పైప్స్ వల్ల కొన్ని మిషన్లు ఈజీగా లోపలికి వెళ్ళిపోయాయి. పైపులు అలాగే పుష్ చేయించాం. 5-6 మీటర్ల తర్వాత మిషన్లు ఆగిపోయినాయి. హార్డ్ ర్యాక్ అడ్డుకుంది, స్టోన్స్ అడ్డుకున్నాయి. ఇలా చేయడంలోనే చాలా రోజులు గడిచిపోయింది. ఆ తర్వాత ఎలా అయిపోయిందంటే, మిషన్లు లోపలికి వెళ్ళడమే చాలా కష్టమైపోయింది. కొందరు 4-5 రోజుల తర్వాతే కొత్త ఇంజనీర్స్ని మేము పిలిపించాం. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు ప్రతిరోజు, అన్ని రోజులు కూడా వారు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, దాదాపు 100 సార్లు వారు మాతో పాటు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఎన్ని రోజులుగా వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఏమయ్యారు, వాళ్ళకి తినడానికి ఏమైనా దొరుకుతోందా, పైపుల మూలంగా రేషన్ వెళ్తోందో లేదా, పైప్స్ అంత పెద్దదిగా ఉన్నాయి, మెషిన్స్ వచ్చేసేయే లేదని అడుగుతూనే ఉన్నారు. అప్పుడు నేను అప్డేట్ చేస్తూనే ఉన్నాను. ఆఫీసర్స్ కూడా మాతో కనెక్షన్లోనే ఉన్నారు. ఆ తర్వాత ఇండోర్ నుంచి ఆగర్ మిషన్, అమెరికా టెక్నాలజీతో ఒక మిషన్ని మేము రప్పించాం. ఆ ఆగర్ మిషన్ డైరెక్ట్గా 21 మీటర్లు వెళ్ళింది. 21 మీటర్లు వెళ్ళిన తర్వాత మళ్లీ ఆగిపోయింది. ఆ తర్వాత దానికి మధ్యలో ఏదో ఒకటి అడ్డుగా నిలబడింది. ఆ తర్వాత దాన్ని కూడా మేము డిస్పోజ్ చేశాం. ఆ తర్వాత 7-8 రోజులు అయిపోయింది. ఇక ఇది ఫాస్ట్గా వెళ్తుంది, దేవుడు దయ వల్ల ఏ ఆటంకం ఉండదు అని మేము అనుకున్నాం. ఆ తర్వాత మళ్లీ 33 మీటర్లు వెళ్ళి అది ఆగిపోయింది. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి వేరే మెషిన్లు తెప్పించాం, ఇంజనీర్స్ని కూడా రప్పించాం. ఆ తర్వాత మళ్ళీ స్పీడ్గా పనులు చేయడం ప్రారంభించారు. 12 రోజులు అయిపోయింది. 12 రోజుల తర్వాత ఆ మిషన్ కూడా ఆగిపోయింది. అంటే పూర్తిగా కాదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈ ఫుల్ మిషన్ లోపలికి వెళ్ళిపోయి అలాగే అది విరిగిపోయింది.
వెనకాల ఉన్నది విరిగిపోయింది, దాని వెనకాతల ఒక పైప్ ఉంది, అది కూడా విరిగిపోయింది. ఆ పైప్ 4 మీటర్లకి బెండ్ అయిపోయింది. మేము వెనక నుండి వాటిని పుష్ చేస్తున్నాం, కానీ ముందు పెద్ద పెద్ద రాక్స్ ఉండడం వల్ల అవి కూడా బెండ్ అయిపోయాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళి మేము లోపలికి వెళ్ళి ఎలా చూడగలం చెప్పండి? లోపలికి వెళ్ళడానికి ముందుగానే దాన్ని జాగ్రత్తగా కట్ చేసి బయటికి తీసి ఉండాల్సింది. ఒక 3 అవర్స్లో 1 మీటర్ పైపునే కట్ చేయగలిగాం, అది రాగడ మిషన్ మాత్రమే కట్ చేయగలిగింది. 38 మీటర్స్ని అలాగే కొద్దిగా కట్ చేస్తూ తీసాం. అందుకు 3 రోజులు మాత్రమే పట్టింది. 3 రోజుల తర్వాత మొత్తం మిషన్ బయటకు వచ్చిన తర్వాత, ఆ తర్వాత రెడ్ మైనర్స్ అక్కడ కింద మట్టి తవ్వే మనుషులు చాలామంది ఉన్నారు, వాళ్ళని మేము పంపించాం. కానీ వాళ్ళేం చెప్పారంటే పైపు మొత్తం బెండ్ అయిపోయిందండి అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ పైప్ కట్ చేసాం. వెల్డింగ్ మిషన్, ఆ కట్ చేసే మిషన్ ఉంటుంది, కట్టర్, వాటి మూలంగా కట్ చేసి పైప్ మేము బయటికి లాగాం. తర్వాత అది 56 మీటర్లలో 10 మీటర్లు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత కొద్దిగా లోపలికి వెళ్ళాం. ఆ తర్వాత 1 రోజు 2 రోజులను ప్రయత్నిస్తూనే ఉన్నాం, కానీ అది మళ్ళీ లోపలికి వెళ్ళి చిక్కుంది. తర్వాత టెలివిజన్లో అంతా కూడా అది పెద్ద సమస్యగా ఎదురయ్యింది. ఆ తర్వాత 28వ తారీఖు మళ్లీ పెద్ద సమస్య ఎదురైంది. అంతా బ్రేక్ ప్రూవ్ అయిపోయింది, అందరూ బయటకు వచ్చేశారు అని చెప్పారు. కానీ అప్పటి వరకు ఎవరు బయటికి రాలేదు. మధ్యాహ్నం 2 గంటలకి అందరికీ తెలిసిపోయింది. అన్ని ఛానల్స్లోనూ టెలికాస్ట్ చేయడం ప్రారంభించారు. అప్పుడు నేనొక ప్రోగ్రాంకి అక్కడి నుంచే వెళ్ళాను. నేనే అక్కడ క్యాంపింగ్ చేశాను. ఆ తర్వాత ప్రధానమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ ఏది జరుగుతుంది, ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, అంతా అటు సిచ్యువేషన్ మొత్తం అంతా. తర్వాత సాయంకాలం 3 గంటలకి మళ్ళీ తిరిగి వచ్చాను. ఏంట్రా ఈ టీవీ వాళ్ళు ఇలా అంతా ప్రసారం చేస్తున్నారేంటి? కానీ ఇక్కడ చూస్తే పైపుల్ని ఏమి చేయలేకపోతున్నాం. అన్ని ఛానల్స్కి రాంగ్ న్యూస్ వెళ్ళిపోయింది. జనం అందరూ సెలబ్రేట్ చేసుకోవడం ప్రారంభించారు. అది దేశంలో దీపావళి పండగలాగా పండగ చేసుకున్నారు. సాయంకాలం 7 గంటలకి ఆ పైపు అలాగే లోపలికి వెళ్ళింది. అప్పుడే మేము అందరం వర్కర్స్ దగ్గరికి వెళ్ళి చేరుకోగలిగాము. వర్కర్స్ మళ్ళీ అందరూ క్షేమంగా తిరిగి వచ్చారు. వర్కర్స్ అందరినీ బయటికి తీసుకురావడానికి 3 గంటలు కావాల్సింది, కానీ అప్పుడు మాత్రం అరగంట మాత్రమే అయ్యింది. మేము ట్రోలీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క వర్కర్ని అలాగే ట్రోలీతో లాక్కొద్దాం అనుకున్నాం, కానీ మాకు ట్రోలీ అవసరంతో ఒక్క వర్కర్ని కూడా బయటకు తీసుకొచ్చే పనే లేకపోయింది. పైపు లోపలికి వెళ్ళిన వెంటనే వాళ్లే ట్రోలింగ్ చేసుకుంటూ ఒక్కొక్కరుగా బయటికి రావడం మొదలుపెట్టారు. అందువల్ల ఈ విషయంలో మీరు గమనిస్తే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు బాబా భోక్నాథ్ గురించి మాట్లాడారు కదా, అలా భోక్నాథ్జీ యొక్క గొప్ప ఆశీర్వాదమే మాకుంది. ఆయన ఆశీర్వాదంతోనే మేమందరం బయటకు వచ్చాం. ఆర్దోల్డెక్స్ ఆయన కూడా మీరు బాబాని దర్శనం చేసుకోవడానికి తీసుకెళ్లారా? మీరు అలాగే కదా చెప్పారు. అవును సార్, అంత గొప్ప విషయం బాబా భోక్నాథ్ వల్లే సాధ్యమైంది. ఆయనతో పాటు ప్రధాని మోడీ కూడా దీనికి కారణం. ఆయనకి పెద్ద కాంట్రిబ్యూషన్ ఉంది. కంటిన్యూస్గా కాంటాక్ట్లోనే ఉన్నారు. మాకు ఎలాంటి టెక్నాలజీ అవసరమైందో ఆయన దగ్గర నేను ఏమడిగినా, అంటే ఇప్పుడు మాకు ఇది అవసరం అని, ఇది కావాలి, ఇది వద్దు అని, ఏ మిషన్లు కావాలో, మాకు ఆఖరి మిషన్ కావాలి, రెడ్ మిషన్ కావాలి, నేను అడిగినవన్నీ కూడా ఆయన పంపించారు. ఆయన వల్లే మొత్తానికి మేము ఇవన్నీ సాధించగలిగాం. అప్పుడు అదక్కడ జరిగేటప్పుడు వీళ్ళు బతికే అవకాశం లేదు, వీళ్ళని కాపాడలేవని మీకు అనిపించిందా? అవును, 48 మీటర్లు లోపలికి వెళ్ళిపోయేది ఎలా ఆగిపోయింది. 48 మీటర్లు లోపలికి వెళ్ళి అది అలాగా స్ట్రక్ అయిపోయింది. దాన్ని కట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బెండ్ అయిపోయింది. ఆ పైపు పూర్తిగా బెండ్ అయిపోయింది. అప్పుడు ఆ టైంలో దేవుణ్ణి తలుచుకోవడం తప్ప నేను ఇంకేం చేయలేకపోయాను. నేను అలా పైకి చూసి దేవుణ్ణి చూస్తూ, భోక్నాథ్ మీరే దయ చూపించాలి అని. అంతేకాకుండా ఆ టైంలో మేము చాలా దారుణమైన పరిస్థితులు ఇరుక్కున్నాం. ఎందుకంటే మేము పైనుంచి డ్రిల్లింగ్ చేస్తున్నాం. ఆ డ్రిల్లింగ్ని కూడా మేము ఆపేయాల్సి వచ్చింది. అంటే హారిజంటల్ డ్రిల్లింగ్ జరుగుతూ ఉంది. ఆ డ్రిల్లింగ్ ఆపేసాం, వర్టికల్ డ్రిల్లింగ్ ఆపేసాం. అక్కడున్న పైపు దారి వెంటే మేము లోపలికి వెళ్లాల్సి వచ్చింది. మాకు ఆప్షన్గా ఉండే అన్ని దారులు కూడా మేము మూసేశాం. అక్కడున్న ఒక్క ఆప్షన్ పక్కకి మేము వెళ్ళినప్పుడు అది మూసుకుపోయింది. అప్పుడు నేను ఇంకేం జరుగుతుందో అని ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడే బాబా భోక్నాథ్ యొక్క ఆశీర్వాదం మాకు దొరికింది. టెక్నాలజీ వల్ల సాధ్యమైందా లేదా దేవుడి దయ వల్ల సాధ్యమైందా? టెక్నాలజీ ఉండింది, అక్కడ ఉండేవాళ్ళ ప్రయత్నం కూడా ఫలించింది. అంతేకాకుండా ప్రధాని మోడీజీ గారు చాలా సపోర్ట్ చేశారు. అంతేకాకుండా బాబా భోక్నాథ్ యొక్క దయ కూడా కలిగింది. అందరి కష్టం ఉంది, దేవుని దయ కూడా మాకు దొరికింది. దేశంలో అందరూ కూడా దాని గురించి ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థనలన్నీ కూడా దేవుడికి చేరుకుని ఉంటాయి కదా, అందుకని దేవుడు వాళ్ళ ద్వారా మాకు కూడా ఆయన హెల్ప్ చేశారు. మేము కష్టపడుతున్నప్పుడు ఆ కష్టకాలంలో కూడా దేవుడు మాకెంతో హెల్ప్ చేశారు, మంచి దారిలో నడిపించారు. మీరు ఇది దేవుడు చూడని చెప్తున్నారు, దేవుడు హెల్ప్ చేస్తున్నాడని చెప్తున్నారు. అక్కడ బాబా కేదార్నాథ్ గారు ఉన్నారు, బద్రీనాథ్ గారు ఉన్నారు, గంగోత్రి ఉంది, యమునోత్రి ఉంది. కానీ అదే ఉత్తరాఖండ్లో అప్పుడప్పుడు సమస్యలు వస్తూ ఉన్నాయి. ఒక్కోసారి జోషి మట్లో ల్యాండ్ స్లైడ్ జరుగుతుంది, అంటే భూమి ముక్కలవుతున్నాయి.
అవును సార్, ప్రాబ్లమ్స్ అన్నవి వస్తూనే ఉంటాయి, ఛాలెంజెస్ కూడా వస్తూనే ఉంటాయి. ఉత్తరాఖండ్ మనుషులమైన మేము ఈ ఛాలెంజెస్ని ఎదుర్కొంటున్నాం. అంతేకాకుండా దేవుడి దయ వల్ల మాకు వస్తున్న పెద్ద పెద్ద సమస్యలను కూడా చాలా తేలిగ్గా పరిష్కరించుకుంటున్నాం. అది దేవుడి దయ వల్లే అంటాను. ఇప్పుడు మీరు చాలా పెద్ద విషయం చెప్పారు. ఆ చోటుకి దేవుడు అనుగ్రహం కూడా ఉందని చెప్తున్నారు. సమస్యలు తీరిపోయాయని కూడా చెప్తున్నారు. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పుష్కర్ సింగ్ ధామీ గారి మీద ఆరోపణలు కొనసాగుతాయి. देडुपाको बारमास देडुपाको बारमास नरण का फल पाको चैत मेरी सैला नरण का फल पाको चैत मेरी सैला. వెల్కమ్ బ్యాక్. ఆప్కే అదాలత్లో ఈ కేసుని జరుపుతున్నది, ప్రశ్నలు అడుగుతున్నది ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామీ గారిని. ఆప్కే అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కే అదాలత్లో ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామీ గారి మీద పడిన ఆరోపణ ఏంటంటే ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలకి చాలా కోపం వస్తుంది. ఇప్పుడు చూసారంటే కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు చాలా దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే మందు ధర పెరిగింది, డీజిల్ ధర తగ్గింది, నీళ్లు కరెంటు రేట్లు పెరిగిపోయాయి, మందు ధర తగ్గిపోయింది. ఈసారి మేము మందు ధర పెంచేశాం, దాంతోపాటు రెవెన్యూ పెంచేశాం, ఇంట్లో వాళ్ళందరికీ అవకాశాలు కూడా ఇప్పించాం. 2 రోజుల క్రితమే ఎక్సైజ్ పాలసీని కూడా తీసుకొచ్చాం. ప్రజలకి దీనివల్ల కోపం వస్తుంది కదా. లోకల్లో కొన్ని యూనిట్స్, లోకల్లో కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, పొలాల వల్ల జరిగే ఉత్పత్తుల్ని, ఆ ఉత్పత్తులను చాలా ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రజల్లో చాలా మందికి పనులు దొరుకుతున్నాయి. ఇవన్నీ కూడా మేము చాలా ఎక్కువగానే చేశాం. ఇప్పుడు మీరు చూసారంటే అన్ని విషయాల్లోనూ, అన్నింటిలోనూ మేము ఎదుగుతూనే ఉన్నాం. అందువల్ల ఇప్పుడు ఇంకొక చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. అందులో ఎగ్జామ్ లో చీట్ చేస్తే పెద్ద శిక్ష పడుతుందని చెప్పారు. దానికి పెనాల్టీ కూడా పడుతుందని చెప్పారు. చట్టం బానే ఉంది, కానీ దీనికి మీరిచ్చే శిక్ష ప్రజలకి పెద్దగా నచ్చలేదు. రజత్ సార్, మీరు అడిగిన దాన్ని బట్టి నాకేమనిపిస్తుందంటే, నాకెప్పుడూ ఒకటే అనిపిస్తూ ఉంటుంది, మేము ఏ డెసిషన్ తీసుకున్నా కూడా బాగా ఆలోచించి ఆ డెసిషన్ తీసుకుంటాం. అంటే నేను తీసుకున్న ఈ నిర్ణయం ఇది మా ఉత్తరాఖండ్ని బాగా అభివృద్ధిలోకి తీసుకురావడం కోసమే. ఈ చీటింగ్ చేయడంలో ఉండే నేరం మోపడం, ఇలాంటివన్నీ చాలా కాలంగా ఉత్తరాఖండ్లో జరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా మాతో పాటు మా సోదర సోదరీమణులందరూ కూడా చాలా విషయాల్లో పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు. గవర్నమెంట్ జాబ్స్, ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు. ఉత్తరాఖండ్లో పేదవాళ్ళైన అమ్మా నాన్న వాళ్ళు వాళ్ళ అబ్బాయిని అమ్మాయిని పెద్ద చదువులు చదివించడం కోసం, గొప్పవాళ్ళని చేయడం కోసం చాలా సాక్రిఫైస్ చేస్తున్నారు. మనం చాలా కష్టాలు ఎదుర్కొని నిలబడాల్సి వస్తుంది. కొందరు పాల వ్యాపారం చేస్తున్నారు, అలా పాలు అమ్మి పిల్లలకి ఫీజులు కడుతున్నారు, ఇంట్లోనే నెయ్యి అమ్ముతున్నారు, చిన్న చిన్న పనులు చేస్తున్నారు, కూరగాయలవి కూడా అమ్ముతున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఎంత కష్టపడినా కూడా వాళ్ళ పిల్లల్ని మాత్రం చదివిస్తున్నారు. కానీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళ పేరు ఎక్కడ కూడా వినిపించదు, కనిపించదు. వాళ్ళన్నిటికీ అర్హులైన వాళ్ళు బాగా చదువుకుంటున్నారు, వాళ్ళ బాధ్యతలు ఏమిటో అవన్నీ సక్రమంగా చేస్తున్నారు. కానీ వాళ్ళ పేర్లు ఎందుకు బయటికి రావడం లేదంటే, పరీక్షల్లో పిల్లలు చదువుకుంటూ పోతున్నారు, కానీ కొంతమంది చీట్ చేసి చదువుతున్నారు. ఒక్కోసారి క్వశ్చన్ పేపర్ కూడా లీక్ అయిపోతుంది, పెన్ డ్రైవ్ల ద్వారా కూడా చీటింగ్ జరుగుతుంది. ఎగ్జామ్ని ముందుగానే వాళ్ళు సెట్ చేసేసుకుంటున్నారు. సో ఇది చాలా కష్టమైన ప్రక్రియ. ఇక్కడ ఉత్తరాఖండ్లో కుర్రవాళ్ల యొక్క మనోవ్యధ తగ్గిపోతూనే వస్తోంది. ఆ పిల్లల మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళ అమ్మా నాన్నల యొక్క పరిస్థితి గురించి ఆలోచించండి. ఇవన్నీ కూడా దొంగతనం, దోచుకోవడం లాంటి విషయాలే అనుకోండి. ఇది చాలా సంవత్సరాలుగా జరుగుతోంది. ఈ విషయం నాకు తెలిసిన వెంటనే నేను ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఏవైనా కానివ్వండి, నాకు ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా సరే ఖచ్చితంగా ఎదురిస్తాను. నా ఈ పిల్లల భవిష్యత్తు చెడిపోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. ఈ చీటింగ్ని అరికట్టడానికి బలమైన చట్టాన్ని తీసుకొస్తాను. దేశంలో చాలా కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చేశాం. దీంట్లో యావజ్జీవ కారాగార శిక్ష తీసుకొచ్చాం దేశం మొత్తం మీద. ఆ తర్వాత వాళ్ళ యొక్క రిజల్ట్ వచ్చేసింది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఈరోజు ఇప్పుడు ఆడపిల్లలైనా సరే, మగవాళ్ళైనా సరే, వాళ్ళకి ఎగ్జామ్ రాశారంటే వాళ్ళకి ఏ విధమైన సెలక్షన్ జరగకుండానే ఉంది.
ఇప్పుడు 4 ఎగ్జామ్స్లో వాళ్ళు ఈజీగా సెలెక్ట్ అయిపోతున్నారు. మొదట్లో ఎవరెవరైతే ఎగ్జామ్ రాస్తూ ఉన్నారో అర్హత గల వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు పరీక్ష రాసినా కూడా నెంబర్ రాకుండా పోయింది. కానీ వేరే ఎవరి నెంబర్లో వచ్చేసాయి. 6 లక్షలకి పైపడ్డ స్టూడెంట్స్ ఎగ్జామ్లో పాల్గొన్నారు. అందరి మనోవ్యధలు కూడా తీరిపోయినాయి. మీరు చీటింగ్ ని ఆపేయడం వల్ల చాలా మంది ఎగ్జామ్ లో పాల్గొనట్లేదని విన్నాను. ఉండుండొచ్చు, చాలా మంది ఉండుండొచ్చు. కానీ ఏమంటున్నారంటే ఈ చీటింగ్ వెనకాల ఉన్నది స్టూడెంట్స్ మాత్రమే కాదు, అందులో టీచర్స్, కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు, ఇలా అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఒక పెద్ద సిస్టమే ఉండింది. మీకు తెలిసే ఉంటుంది, మేము ఈ యాంటీ సిస్టమ్ లా ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మాకు ఇలాంటి చీటింగ్ చేసే పెద్ద నెట్వర్కే ఉండేది. వాళ్ళందరూ చాలా పెద్ద సిస్టమ్కి చెందిన వాళ్ళు. వాళ్ళందరికీ కూడా ఎదురు నిలబడాల్సి వచ్చింది. నేను మా అమ్మగారు, చెల్లి ఆశీర్వాదం వల్ల, నా ప్రజల ఆశీర్వాదం వల్ల మేము చీటింగ్ ని టోటల్ గా ఆపేశాం. దానివల్ల వచ్చిన రిజల్ట్స్ కూడా మాకు తెలుస్తున్నాయి. సో తర్వాత రాబోయే వాళ్ళు కూడా దీన్ని మాకేమండి మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారా? అవును, చాలా ప్రాంతం వాళ్ళకి మేము ఇచ్చాం. దాంతోపాటు నా ఆశ ఏమిటంటే దేశ పార్లమెంట్లో కూడా యాంటీ చీటింగ్ సిస్టమ్ తీసుకురావాలి అని నేను అనుకుంటున్నాను. ఇది చాలా మంచి విషయం. మీరు ఒక చట్టాన్ని సృష్టిస్తున్నారు. అంటే యూసీసీ కానివ్వండి లేదా ఈ చీటింగ్ చట్టం కానివ్వండి, ఈ రెండిట్లో ఏదైనా కానివ్వండి వాళ్ళది ఫాలో అవుతున్నారు. దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను. దేవుని స్థలం హిమాలయ కూడా ఉంది. ఇక్కడి నుంచి ఏ పని ప్రారంభించినా కూడా భగవంతుడి దయ వల్లే నేను అన్ని సాధిస్తున్నాను నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ఆయన ఆశీర్వాదం ఉండడం వల్ల నేను ఏదైనా చేయగలను అని ఈ చట్టాన్ని అనిపిస్తుంది. సృష్టించడానికి మీ లా తెలివితేటలు ఉపయోగపడుతున్నాయా? కొద్దిగా ప్రజలు ఏదైనా అడగచ్చు. ఉత్తరాఖండ్లో ఒక ట్రెండ్ ఉండేది. అక్కడున్న యంగ్స్టర్స్ ఐఐటి, ఎన్ఐటిని వదిలేసి ఆర్మీకి వెళ్లడం స్టార్ట్ చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఈ ట్రెండ్ చాలా తక్కువైందని అందరూ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అగ్నివీర్ స్కీమ్ ఒకటుంది. ఇందువల్ల ఏదైనా మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారా? దీని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? అలాంటిదేమీ లేదు. ఉత్తరాఖండ్లో ఇప్పుడెప్పుడే అగ్నివీర్ స్కీమ్ ని ప్రారంభించాం. అగ్నివీర్స్ ఎగ్జామ్స్ అన్నీ కూడా రిక్రూట్మెంట్ కోసం మాత్రమే. గురుద్వార్లో, బన్బజార్లో, పితోడ్గర్లో, ఈ ప్లేస్లు అన్నిట్లో కూడా రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ జరుగుతూనే ఉన్నాయి. దీన్ని రిక్రూట్మెంట్ మేళా అంటాం. ఈ విషయంలో ఎక్కువ మంది జనం పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. చాలా మంది వచ్చారు. ఒక్క విషయంలో మీరు చెప్పింది నిజమే అనుకోండి. ఇప్పుడు ఇక్కడ చాలా కాలేజెస్, చాలా ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్రారంభించేశారు. ఆ ఫీల్డ్స్లోకి వెళ్తున్నారు. కానీ ఆర్మీలోకి వెళ్ళడం మాత్రం ఆదివాసి ప్రజలకి మాత్రమే పని మాత్రం కాదు, వాళ్ళకి దేశభక్తి కూడా చాలా ఎక్కువే ఉంది. దేశ రక్షణ కోసం ఇంకా చాలా మంది ఆర్మీలో జాయిన్ అవుతూనే ఉన్నారు. అగ్నివీర్ స్కీమ్లోనూ దాంట్లో చేరే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ అవుతూనే ఉంది. అందువల్ల దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం మాకు చాలా కష్టంగానే ఉంటుంది. అంతమంది అక్కడ జాయిన్ అయ్యారు. సో అగ్నివీర్ స్కీమ్ వాళ్ళందరికీ అక్కడ మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. అది గుర్తుపెట్టుకోండి. కానీ పొలిటికల్ గా ఇవాల్టి కూడా చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ అగ్నివీర్ దీని ద్వారా మీరు వాళ్ళ భవిష్యత్తుని లాక్కుంటున్నారు. ఆ 4 ఏళ్ల తర్వాత వాళ్ళు అసలు ఏవీ చెయ్యలేరు. ఇలా చూడండి, 4 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి. అందులోనూ ఎక్కువ పర్సెంటేజ్ ఎలా ఉందంటే, ఎవరు ఆర్మీలో సర్వీస్ చేస్తూనే ఉన్నారో, మేము ఉత్తరాఖండ్లో ఒక సిస్టమ్ని ప్రారంభించాం. అదేమిటంటే, ఎవరైతే అగ్నివీర్ టెస్ట్ని ఎవరైతే పూర్తిగా ఫినిష్ చేసి వస్తారో వాళ్ళకి మేము హెల్త్ డిపార్ట్మెంట్స్లో, పోలీస్ డిపార్ట్మెంట్స్లో, ముఖ్యమైన డిపార్ట్మెంట్స్లో వాళ్ళకి మేము అవకాశాలు ఇస్తూనే ఉన్నాం. ఎవరెక్కడ పని చేయదలుచుకుంటే అక్కడ పని చేసుకోవచ్చు. దానికి కావాల్సిన స్కిల్స్ అన్ని కూడా ఇక్కడ నేర్పిస్తాం. ఇంకొకరు ప్రశ్న అడగచ్చు. మీరు గత ఇంటర్వ్యూలో చెప్పారు ఉత్తరాఖండ్ స్టేట్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా మారుస్తారని. ఈ రోజు మనం 2024లో ఉన్నాం. ఎంతవరకు దాన్ని పూర్తి చేశారు? ఇది అడగడానికి ఇంకో కారణం ఏంటంటే, ఈ రోజుల్లో యూత్ రిషికేష్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే, వాళ్ళు అలా టూర్కి వెళ్తున్నప్పుడు ఇంకా అక్కడ డ్రగ్స్ ప్రాబ్లం ఉంది. కాబట్టి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న. మేము 2025 మా ప్రాంతం యొక్క సిల్వర్ జూబ్లీ ఇయర్. ఆ సిల్వర్ జూబ్లీ లోపల డ్రగ్స్ ఫ్రీ దేవుని ప్లేస్, ఇదే మా యొక్క ఆదర్శం. అందుకోసం మేము నాన్ స్టాప్గా పనిచేస్తూనే ఉన్నాం. ప్రతి నెల మీటింగ్ జరుగుతూనే ఉంటుంది. మేము హల్ద్వాన్లోనూ, బోర్ద్వార్లోనూ 2 సెంటర్లు ప్రారంభించాం. డెహ్రాడూన్లో కూడా ఒక కొత్త సెంటర్ ప్రారంభించాం. ఆ సెంటర్స్ అన్ని మీకోసం ప్రారంభించాం. అంతేకాకుండా డెహ్రాడూన్లో ప్రతి సంవత్సరం ఇండియన్ కోర్టు సపోర్ట్ వల్ల ఎన్సీపీ మీటింగ్ జరుగుతూనే ఉంది. ఆ మీటింగ్స్ లో కూడా ఈ విషయం గురించి మాట్లాడతాం. ఈ విషయాలు మేము చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాం. అంతేకాకుండా డ్రగ్ మాఫియాస్ వాళ్ళని కనిపెట్టి సివియర్ యాక్షన్ తీసుకుంటున్నాం. అలాగే మా బోర్డర్స్ లో బరేలీ నుంచి యూపీ యొక్క బోర్డర్స్ కూడా ఉన్నాయి. ఒకవైపు సారన్పూర్లోను, బిజ్నోర్లో కూడా ఉన్నాయి. మురాదాబాద్లో ఉంది. నేపాల్లో ఉన్నా కూడా చాలా పెద్ద ఎత్తులో డ్రగ్స్ ట్రైన్ జరుగుతూనే ఉంది. ఆ డ్రగ్స్ ట్రైన్ ని ఆపడం కోసం, అందుకోసం యాంటీ డ్రగ్స్ ఆఫీసర్స్ చాలా మందిని నియమించాం.
మేము చాలా టీమ్స్ ను కూడా నియమించాం. వాళ్ళందరినీ మేము ఎప్పుడు గమనిస్తూనే ఉంటాం, వాళ్ళ రిపోర్ట్స్ తీసుకుంటాం, డ్రగ్స్ మాఫియా వాళ్ళని సర్వనాశనం చేసేస్తాం. స్ట్రిక్ట్ అయిన యాక్షన్స్ మాత్రమే జరుగుతున్నాయా లేదా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి మీ దగ్గర ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా? వీటన్నిటితో పాటు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూనే ఉన్నాం. స్కూల్స్ లో, కాలేజెస్ లో. అవే కాకుండా స్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ లో కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ని మేము జాయింట్ గా న్యూడల్ చేస్తున్నాం. 2 డిపార్ట్మెంట్లు కలిసి ఈ విషయంలో పనిచేస్తూనే ఉన్నాయి. నేను అన్ని స్కూల్స్ విజిట్ చేస్తూనే ఉన్నాను. మా డిస్ట్రిక్ట్ లో మొత్తం నా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళ అమ్మా నాన్నకి వీటి గురించి తెలియజేసే ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి. అందుకని వీటిని వేళ్లతో పకిలించడం అనేది చాలా ముఖ్యం. ఇది ఉత్తరాఖండ్కి మాత్రమే కాదు, మొత్తం దేశానికి ఇది చాలా అవసరం. సార్, నా ప్రశ్న ఏంటంటే, ఉత్తరాఖండ్కి చెందిన ఫేమస్ సాంగ్ ఒకటి ఉంది, ఏడో మోకో అని. మీరు పాడితే వినాలని ఆశగా ఉంది. నాతో పాటు మీరు పాడతారా? తప్పకుండా పాడతాను సార్. बेड़ुपाको बारमास बेड़ुपाको बारमास नरण का फल पाको चैत मेरी सैला नरण का फल पाको चैत मेरी सैला. థ్యాంక్ యూ సో మచ్ సార్. దామి గారు, ఈ పాట అసలు ఎలాంటి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసిందంటే ఇక మీ మీద ఆరోపణలు వేయాల్సిన అవసరమే లేదు. మేం మిమ్మల్ని చాలా రకాల ప్రశ్నలు అడిగాం, మీరు అన్నిటికీ సమాధానం చెప్పారు. అంతేకాదు అవన్నీ కూడా చాలా సూటిగా చెప్పారు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇవాళ జడ్జ్ గోవింద్ సింగ్ గారి తీర్పేంటో మనం విందాం. వెల్కమ్ బ్యాక్. ఇవాళ ఆప్కి అదాలత్లో మనం ఈ కేసు జరిపింది ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ అయిన పుష్కర్ సింగ్ ధామీ గారి మీద. పుష్కర్ సింగ్ ధామీ గారు చిన్న వయసులోనే చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఆయన ముందు ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, అలాగే ప్రశ్నలు ఉన్నాయి. ఆయన ఇచ్చిన సమాధానాలకి తీర్పేంటో ఇప్పుడు మనం జడ్జి గారిని వెళ్లి అడుగుదాం. ఈ రోజు బోన్లో ఉన్నది పుష్కర్ సింగ్ ధామీ. ఎంతో ప్రశాంతమైన వ్యక్తిగా, ప్రతిభావంతుడిగా, ఇంకా చాలా గొప్ప రాజకీయ నాయకుడు. ఒకవైపు చూస్తుంటే ఆయనలో ఎంతో సేవాగుణం, మంచి లక్షణాలు కనిపిస్తాయి. ఆర్మీ టాలెంట్ కూడా ఉంది. ఇంకోవైపు ఒక కమాండర్లా దూరదృష్టి కూడా ఉంది. ఆయన మాట్లాడేదాన్ని బట్టి చూస్తే ఆయన చాలా ధైర్యమున్న రాజకీయ నాయకుడు. ఇదంతా ఒకవైపైతే, ఇంకోవైపు 4వ పిల్లర్ మన లాయర్ గౌరవనీయులైన రజత్ సార్ ఆయన్ని ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఆయన మీద చాలా నేరారోపణలు చేశారు. చాలా కఠినమైన నేరారోపణలు. వాటికి సమాధానాలు చెప్పడం చాలా చాలా కష్టం. అయినా గానీ శ్రీ ధామీ సార్ చాలా ప్రశాంతంగా తనని తానే డిపెండ్ చేసుకున్నారు. ఆయన అనుభవం వల్ల, ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం వల్ల, ఇంకా అతని తెలివితేటల వల్ల అతని మనసులో ఉన్న మాటలనే చెప్పారు. ఉత్తరాఖండ్ చాలా ప్రశాంతమైన ప్రాంతం, దేవుడు కొలువున్న ప్రాంతం. అంతేకాకుండా చాలా సెన్సిటివ్ ప్రాంతం, ఎందుకంటే అక్కడ బోర్డర్స్ ఉన్నాయి. కాబట్టే ఆయనకి మంచి అవకాశం దక్కింది ఇంత చిన్న వయసులోనే. ఆయనకి దొరికిన ఈ అవకాశం వల్ల ఆయన తన స్థానాన్ని చాలా ప్రశాంతంగా ఉంచుకోగలరు. ఈ స్థానాన్ని, ఈ దేశాన్ని తను ఎప్పటికీ ప్రశాంతంగా ఉంచుతారని నమ్ముతున్నాం. ఆయన సొంత రాష్ట్రానికి ఒక సీఎంగా మంచి బాధ్యతలు నెరవేరుస్తారని నమ్ముతున్నాం. కాబట్టి ఈ నేరారోపణలన్నీ కొట్టేసి మిమ్మల్ని విడుదల చేస్తున్నాం. ధన్యవాదాలు. పుష్కర్ సింగ్ ధామీ చాలా చిన్న వయసులోనే చీఫ్ మినిస్టర్ అయ్యారు. పదవిలోకొచ్చి కొంతకాలమే అవుతుంది. ఈయన విజేత జెండా పాతారు. ఆయన ఇదే విధంగా ప్రజలకి సేవల్ని అందిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ప్రజలకి నమ్మకంగా ఉంటారని, ఇంకా విజయాలు ఆయన సాధిస్తారని నమ్మకంతో ఆప్కి అదాలత్లో ఈ కేసుని ఇంతటితో నేను ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.